సో బ్యాంకర్స్ స్పెషల్ రిలేషన్కి వచ్చేటప్పటికి మ్యాండేట్. బ్యాంకర్స్ రిలేషన్ గురించి, జనరల్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఎర్లియర్ వీడియోలో. సో దిస్ ఈజ్ స్పెషల్ రిలేషన్షిప్ అంటే మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఏంటంటే జనరల్గా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దట్ పాయింట్స్ ఆఫ్ ద మ్యాండేట్లో కస్టమర్ ఇన్ఫార్మింగ్ దట్ బ్యాంక్ that has authorized a person to operate the account on his behalf. Signature of the mandate are obtained on the letter. General letter లో మనం authorized person యొక్క సిగ్నేచర్ మనం టెస్ట్ చేసి పంపిస్తాం. ఓకే, mandate is not acceptable from institutions but for individuals. Institution can issue a power of attorney. So now important points ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ mandate అనేది it is authorized ఒక పర్సన్ ఆథరైజ్ చేయడం to do any transaction on behalf. Okay, that too is only one time. Number of times cheyadaniki ledanడి. Mandate is only valid for only one transaction. And signature of the mandate అనేది అబ్టైన్ చేస్తాం దాని మీద లెటర్ మీద, అంతవరకు ఓకే. తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఇండివిజువల్స్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీస్ కానీ అదర్ లీగల్ స్టేటస్ ఉన్న దాంట్లో మాత్రం ఇట్స్ mandate is not valid. Only in that case power of attorney మాత్రమే యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ difference. Now joint accounts వస్తే all customers must sign the mandate irrespective of the operation instruction. If it is a mandate given by the joint account అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా irrespective of their mode of operations, అది ERS కావచ్చు, FRS కావచ్చు, that means anyone surveyor కావచ్చు, okay, joint కావచ్చు, whatever it may be, all the joint customers must compulsorily sign on the mandate. Next, mandate ceases. ఎప్పుడు mandate cease అయిపోతుంది అంటే ఏంటంటే ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడంటే ఎవరైతే ఇష్యూ చేస్తారో mandate, ఆ ఇష్యూ చేసిన అతను చనిపోయినా, ఆ ఇష్యూ చేసిన అతను mandate ఇష్యూ చేసిన అతను ఇన్సానిటీ అయిపోయినా, అలాగే ఇన్సాల్వెన్సీ అయిపోయినా, అండ్ బ్యాంక్రప్టీ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్, ఏదైనా సరే ఈ రీజన్స్ లో ఆటోమేటిక్గా అంటే ఏంటంటే కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో ద కాంట్రాక్ట్ విల్ బి దెర్ ఇస్ నో రిలేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ తర్వాత లాస్ట్ పాయింట్ అంటే mandate can be withdrawn ఎనీ టైమ్ బై ది అకౌంట్ హోల్డర్స్. mandate ఇష్యూ చేశాడు, ఇష్యూ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఇన్స్టెంట్లోనే అతనికి లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. yes, he can very well cancel it. And during that before the execution of that mandate he can cancel at any time, because అకౌంట్ హోల్డర్స్ అన్ని పవర్స్ ఉంటాయి కానీ మామూలుగా. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీకి వస్తే కనుక పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై వన్ పర్సన్ కాల్డ్ డోనర్ ఆర్ ప్రిన్సిపల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్ కాల్డ్ డోనీ ఆర్ ఏజెంట్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్. అది ఇందాకలాగే అంటే మ్యాండేట్ ఒకడు అతను ఆథరైజ్ చేశాడు కదంటే, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది పర్సన్ ప్రిన్సిపల్ ఈ విల్ ఆథరైజ్ అనదర్ పర్సన్ టు డూ ఆన్ బిహాఫ్. బట్ మ్యాండేట్కి దీనికి తేడా ఏంటంటే మ్యాండేట్లో ఒక వన్ టైం ట్రాన్సాక్షన్కి పనికి వస్తుంది మ్యాండేట్ అనేది. బట్ పవర్ ఆఫ్ అటార్నీలో సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయొచ్చు. ఓకే, సర్టెన్ పీరియడ్ ఉంటుంది, 3 months పాటో లేకపోతే 5 months పాటో లేకపోతే 6 months పాటో వ్యాలిడిటీ పీరియడ్. డ్యూరింగ్ దట్ వ్యాలిడిటీ పీరియడ్ దిస్ పవర్ ఆఫ్ అటార్నీ he can do any number of transactions specified in that power of attorney. Salient features of the power of attorney ఒకసారి చూద్దాం. పవర్ ఆఫ్ అటార్నీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జనరల్ ఆర్ యూనివర్సల్ అంటాం, రెండోది స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ. దానికి దీనికి తేడా ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది యూనివర్సల్ ఏంటంటే అన్ని ఇంకా సమస్తం మొత్తం అన్ని కూడా అన్ని ఫంక్షన్స్ వాడు చేసేయచ్చు అంటే ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు. అంటే అకౌంట్ ఓపెనింగ్, లోన్స్ తీసుకోవడం దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఆల్ పవర్స్. అండ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఓన్లీ రెస్ట్రిక్టెడ్, ఓన్లీ అకౌంట్ మాత్రమే ఆపరేట్ చేయి, ఓన్లీ లాకర్ మాత్రమే ఆపరేట్ చేయని చెప్పేసి స్పెసిఫిక్గా అందులో ఏదైతే చేయాలో అది మాత్రమే ఉంటుంది అందులో ఆథరైజేషన్. దట్ ద బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి వస్తే జీపీఏ. ఓకే, వెరీ ఎక్స్టెన్సివ్ పవర్స్ టు బి డన్. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అది చెప్పిందే. And GPA, the general power of attorney, gives the power to sign checks, to stop payment of checks, to sign borrower documents, etc.
what it is example wise గా they have given, and it is a stamped document. Power of attorney అనేది stamped document and is executed in the presence of the notary public, magistrate of the court. అండ్ పవర్ ఆఫ్ అటర్నీ మస్ట్ సైన్. ఎలా సైన్ చేయాలంటే అతను ఓన్గా సైన్ చేయడానికి లేదు, కాన్స్టిట్యూటెడ్ అటార్నీ అంటాం. అండ్ పెర్ ప్రో అని చెప్పేసి ఇచ్చే సంతకం పెట్టేసి కింద పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్. ఈ సింపుల్గా ఇది మన బ్యాంక్ మేనేజర్స్ చూడండి, బ్యాంకులో చేస్తారు. ఫర్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి సంతకం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ పవర్ ఆఫ్ అటార్నీ, బికాస్ మేనేజర్ హీ ఈజ్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్. హెడ్ ఆఫీస్ పీపుల్ దే ఆర్ గివింగ్ దిస్ మేనేజర్స్ ది పవర్ ఆఫ్ అటార్నీ. సో బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ హీ విల్ యాక్ట్. అంటే లోన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేమైనా పవర్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా బ్రాంచ్ మేనేజర్ ఈ పవర్ ఆఫ్ అటార్నీ ప్రకారమే అటు చేస్తారు. అందు గురించి అతను ఏం చేస్తాడంటే ఇండివిజువల్గా అతను సంతకం పెట్టడు, ఎక్కడ పెట్టడు, ఏ డాక్యుమెంట్ మీద కూడా. ఫర్ ఇండియన్ బ్యాంక్ అనే పెడతాడు. ఫర్ బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ స్పెసిఫై చేసి కింద మేనేజర్ అని చెప్పండి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కింద లెక్క. ఓకేనండి. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్కి వస్తే కనుక పార్ట్నర్షిప్ అకౌంట్. పార్ట్నర్షిప్ అకౌంట్కి వస్తే కనుక అథారిటీ ఎవరు పర్మిటింగ్ ద ఆపరేషన్స్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్. డెలిగేషన్ ఆఫ్ పవర్స్కి వస్తే కనుక అథారిటీ పర్మిటింగ్ ద ఆపరేషన్స్ షుడ్ బి సైన్డ్ బై, అంటే ఎవరైతే ఆ అథారిటీ ఇస్తారో పర్సన్కి, ఓకే, ఆ అథారిటీ అనేది ఆపరేటింగ్ అథారిటీ అనేది ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది దట్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్. ఓకే, అంటే పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్. అండ్ లిమిటెడ్ కంపెనీస్ కనుక లిమిటెడ్ కంపెనీస్ ఒక 5 డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఏదో ఒక డైరెక్టర్ మీకు ఆథరైజ్ చేస్తున్నారు అనుకోండి టు ఆపరేట్ దట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ ఇఫ్ ద పర్సన్ ఓన్లీ ఆథరైజ్ కెన్ ఆపరేట్ అకౌంట్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ ద స్పెసిఫిక్ అథారిటీ. అతని స్పెసిఫిక్ అథారిటీ అతనికి ఉండాలంటే రెజల్యూషన్ ద్వారా మీకు అది వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ అయితే కనుక. నెక్స్ట్ ఫిడ్యూషరీస్ అంటే పర్సన్స్ హూ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ such as executors, administrators and legal guardians cannot appoint agents. లేకపోతే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ లో పార్ట్నర్షిప్ ఫార్మ్ ఒకటి డెలిగేట్ చేయొచ్చు, అండ్ కంపెనీస్, లిమిటెడ్ కంపెనీస్ ఏ రకంగా డెలిగేట్ చేస్తా చెప్పాం. ఫిడ్యూషరీకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్, లీగల్ గార్డియన్స్ ఇవన్నీ అంటే కోర్టు ద్వారా వచ్చినాడు. కోర్టు ద్వారా వచ్చినప్పుడు కోర్టు చెప్పినట్టే వినాలి, కోర్టు చెప్పిన మార్పులే ఉండాలి. అంతేగాని వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని డెలిగేట్ చేయడానికి వాళ్ళకి ఉండదు. వీళ్ళే ఒక స్టెప్ ఏంటి డెలిగేటెడ్. సో వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని అంటే చేయడానికి లేదు. సో ఆ రకంగా ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ వీళ్ళకి ఏముండవు. నెక్స్ట్, an attorney cannot delegate his powers unless his power of attorney specifically provides for the power of substitution. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి పవర్ ఆఫ్ అటార్నీలో. ఒక అతను అంటే ప్రిన్సిపల్ అన్న అతను నెక్స్ట్ అతనికి డెలిగేట్ చేశాడు అనుకోండి. ఓకే, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు, ఇచ్చి ఫంక్షన్స్ అన్ని కూడా స్పెసిఫై చేశాడు. ఆల్ ఫంక్షన్స్ అయితే జనరల్ పవర్ అంటాం, ఓన్లీ స్పెసిఫిక్ ఫంక్షన్ అయితే కనుక స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం. చేసిన తర్వాత సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ దిస్ పర్సన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దట్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఇతను మళ్ళీ ఇంకొక అతనికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి కానీ సబ్ డెలిగేట్ చేయడానికి కానీ లేదు. ఎప్పుడు ఉంటుందంటే ఆ పర్టికులర్ మెయిన్ పవర్ ఆఫ్ అటార్నీలో కనుక ఆ క్లాజ్ కనుక ఉందనుకోండి, అంటే యూ కెన్ ఆల్సో సబ్స్టిట్యూట్ ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ టు డూ అటెండ్ ద థింగ్స్ అని చెప్పేసి అలాగే ఏమైనా ప్రొవిజన్ ఉంటే కనుక దెన్ హీ విల్ గో ఫర్ అపాయింట్ డెలిగేటింగ్ ఆఫ్ హిస్ వర్క్ టు అనదర్ పర్సన్ బట్ త్రూ దిస్ పవర్ ఆఫ్ అటార్నీ, అదర్వైజ్ హీ కెనాట్. So this is the main points in the case of delegation of powers. Banker's lien. Lien is the right of the banker to retain possession of the goods and securities owned by debtor until the debt due from the latter is paid. Banker's lien అనేది ఏంటంటే lien అంటే ఏంటంటే జస్ట్ లైక్ we can say simple example of that టైలర్కి మీరు బట్టలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత స్టిచ్చింగ్ ఛార్జెస్ 500 అంటాడు. సో ఎప్పుడు రమ్మంటాడు. సో మనం వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోయినంత మాత్రాన వాడు అమ్మేసుకొని దాన్ని డబ్బులు ఇచ్చేసాడు. ఎందుకంటే వాడు రావాల్సిన 500 రూపాయలు కుట్టేసాడని రెడీ చేసి పెట్టాడు, కానీ పట్టుకెళ్ళేవాడు రావట్లా. ఈవెన్ ఆఫ్టర్ 6 months or 3 months ఆల్సో హీ కెనాట్ డూ ఎనీథింగ్, హీ హ్యాస్ టు హోల్డ్ ఇట్. అంతే ఉంచుకోవాల్సిందే వాడు. అంతేగాని సైజ్ చేసేసి అమ్మేయడానికి వాడికి లేదు, అథారిటీ లేదు. సో ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ లీన్ అంట. జస్ట్ హీ హ్యాస్ టు హోల్డ్ ఇట్ అంటిల్ రికవరీ ఆఫ్ హిజ్ చార్జెస్. బట్ బ్యాంకర్స్ లీన్ అనేది డిఫరెంట్.
ఎందుకు డిఫరెంట్ అంటే మనకు ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం వీఆర్ నాట్ టైలర్స్. ఎందుకంటే మన బ్యాంకులో లోన్ ఉంది వాడికి, వాడి డిపాజిట్ ఉంది, డిపాజిట్ మెచ్యూర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం వీ కెన్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ టు దట్ లోన్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ వాడికి అవైలబుల్గా ఇచ్చేస్తాం. అంటే మీకు ఏంటంటే బ్యాంకర్స్ లీన్ అంటే సెట్ ఆఫ్ అనేది వస్తుంది. అంటే హోల్డ్ చేసి, అంటే సపోజ్ ఏం లేదండి, సపోజ్ ఎల్ఈడి ఉంది, లోన్ అగెన్స్ట్ డిపాజిట్, ఒక 1 lakh డిపాజిట్ ఉంది, 50,000 అప్పు తీసుకున్నాడు, లోన్ అగెన్స్ట్ డిపాజిట్ అంటాం, లోన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాడికి టైం ఇచ్చాం 1 year. 1 year అయిన తర్వాత కూడా కట్టలేదు. కట్టబోయేటప్పటికి వాడు కట్టేదాకా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ ప్రొవిజన్ గివెన్ టు దట్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ బ్యాంకర్స్ లింక్. యాజ్ పర్ దట్ వీ కెన్ అప్లై ద సెట్ ఆఫ్. అంటే ఏం చేస్తాం, లిక్విడేట్ చేసేస్తాం డ్యూ డేట్కి. చేసేసి డిపాజిట్లో ఉన్నది మొత్తం 1,10,000 ఎంత వచ్చినా కూడా 50,000 చిల్లరేమో లోన్ కట్టేస్తాం, మిగతాది వాడి అకౌంట్లో పడేసి ఉంచుతాం, అంతే. దట్స్ ఆల్. And a banker acquires his right to sell the goods which came into his possession in the ordinary course of banking business in case the debt is not paid. Bankers lien ఎటువంటిది అంటే ఇందాక చెప్పిందే, అంటే ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్, నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వచ్చి దానికి అన్నిటికీ కూడా మనం లీన్ మార్క్ చేయగలం. అలా కాకుండా అవుట్ ఆఫ్ నార్మల్ కోర్స్ అయితే కనుక మనం ఇచ్చేది. అంటే ఏంటంటే సపోజ్ మీకు డిపాజిట్ రిసీట్ ఎందుకు ఇచ్చాడు, యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ కింద ఇచ్చాడు మీకు. ఓకే, ఎగెనెస్ట్ దట్ సెక్యూరిటీ ఓన్లీ యూ హ్యావ్ గివెన్ 50,000 టు ద పర్సన్, దట్ ఈస్ కాల్డ్ ద లోన్ ఎగెనెస్ట్ డిపాజిట్ అంటున్నాం. అది నార్మల్ బ్యాంకింగ్ కోర్స్లో కొలాటరల్ అనేది ఒక పార్ట్, ఆ ప్రోడక్టే అటువంటిది. అలా కాకుండా ఎక్కడైనా టేబుల్ మీద ఒక రిసీట్ పెట్టాడు అనుకోండి, డిపాజిట్ రిసీట్, అది మీరు కొలాటరల్ కింద ఏమి ఇవ్వాల, అది మీరు తీసుకోవడానికి కూడా లేదు, ఏదో మర్చిపోయాడు, డిశ్చార్జ్ చేసిందే, అంత మాత్రాన నా ప్రిన్సిపల్లో ఉంది కదా, నా టేబుల్ మీద ఉంది కదా, ఆ తర్వాత వాడు తీసుకున్న లోన్ కట్టట్లేదని చెప్పేసి దీన్ని అడ్జస్ట్ చేయడానికి లేదే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు దట్. అదే కనుక ఈ డిపాజిట్ సెక్యూరిటీ కింద ఇస్తున్నామండి, పలానా బిజినెస్ లోన్కి నేను ఈ డిపాజిట్ రిసీట్ నేను కొలాటరలైజ్ చేశానని చెప్పేసి మనకి అక్కడ ఇన్ రైటింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ లో ఆ పర్టికులర్ డిపాజిట్ రిసీట్ మన హ్యాండ్ ఓవర్లో వచ్చినట్టు లెక్క కాబట్టి, మంద కాబట్టి, అప్పుడు మనం సెట్ ఆఫ్ చేయగలుగుతాం. సో అది ఇంపార్టెంట్. ఈ క్లాజ్ ఉంటేనే చేయాలి, అదని చేయకూడదు. నెక్స్ట్, సెక్షన్ 171 of the Indian Contract Act 1872 gives the banker an absolute right of general lien on all goods and securities received by that banker. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 171 ప్రకారం బ్యాంకర్కి అబ్సల్యూట్ రైట్ ఆఫ్ జనరల్ లీన్ అనేది ఇచ్చింది. అదేంటంటే సే హియర్, దాని ప్రకారం మనకి ఏదైనా సరే గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ కనుక మనం తీసుకున్నప్పుడు జనరల్ లీన్ అనేది మనం మార్క్ చేయొచ్చు. అబ్సల్యూట్ రైట్ అనేది మనకి ఉంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం బ్యాంకర్కి. అది ఎలాగా అనంటే, సపోజ్ ఇప్పుడు మీకు మనం గోల్డ్ లోన్స్ ఇస్తున్నాం, గోల్డ్ లోన్స్ ఇస్తాం, గోల్డ్ లోన్స్ ఇచ్చిన తర్వాత క్రాప్ లోన్స్ కూడా ఇస్తాం. ఓకే, గోల్డ్ లోన్ వాడు ఏం చేశాడు, కట్టేశాడు. క్రాప్ లోన్ ఆల్రెడీ ఎన్పి అయిపోయింది. సో అయిపోయినప్పుడు ఈ ఈ ఈ గోల్డ్ లోన్ చూడండి, గోల్డ్ లోన్ కట్టేగా, అంటే గోల్డ్ లోన్ అక్కడ కట్టలేదు, యాక్చువల్గా ఆక్షన్ వేసేసాం, అది కూడా డిఫాల్ట్ అయిన అకౌంటే. ఆక్షన్ వేసేటప్పటికి నీకు ₹1,00,000 ఏమో జ్యూస్ మార్కెట్ వాల్యూ ఆక్షన్ రూపంలో వచ్చింది. అక్కడ మనకి డెట్ ఎంత అంటే కనుక 80,000 అనుకోండి సపోజ్. సో 1,00,000 - 80 × 20,000 మనకి మిగిలింది, మన హ్యాండ్లో ఉంది. ఆ 20,000 వీ కెన్ అడ్జస్ట్ టు దట్ అదర్ లయబిలిటీస్, వేరే లయబిలిటీకి మనం అడ్జస్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నమాట, బ్యాంకర్ అండ్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ జనరల్. ఎందుకంటే ఇది గోల్డ్ లోన్కి మాత్రమే ఇచ్చింది కదా, వేరే లోన్కి ఎందుకు లింక్ చేస్తా అనేది ఏం లేదు. ఇట్ ఈస్ ది జనరల్ లీన్ ఆన్ ఆల్ గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ రిసీవ్డ్ బై ద బ్యాంకర్. However, in case the customer inadvertently leaves a packet containing certain share certificates, LIC policies, FD receipts, etc., while leaving the bank, the banker will have no right of lien over those securities because those were not given to the banker in the normal course of banking business. అదే చెప్తారు.
నార్మల్ కోర్సులో అంటే వాడు అందు గురించి మనం గోల్డెన్ అగ్రిమెంట్స్ వాటిలో రాస్తాం అన్నమాట క్లాజు. ఓకే. జనరల్ లీన్ అనేది ఒక ఇంప్లాయిడ్ కండిషన్ కింద మెన్షన్ చేస్తాం. అలా కాకుండా ఒకవేళ టేబుల్ మీద కనుక వాడు డిపాజిట్ చెప్పాను కదా ఇందా మీకు, డిశ్చార్జ్ చేసిన రిసీట్ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి. ఓకే. హమ్మయ్య! దొరికింది వీడి డిపాజిట్ రిసీట్, డిశ్చార్జ్ కూడా అయిపోయింది కాబట్టి అని చెప్పేసి మీరు కట్టట్లేదన్న లోన్‌కి రిడ్యూస్ చేసే అవకాశం ఉంటదని చేయకూడదు. ఎందుకంటే హి హాస్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ వాట్ ఈస్ దట్ కొలాటరల్. ఆ రకంగా నాట్ పాసిబుల్. ఓకే. వేర్ ఏ రైట్ కెన్ అప్లై ఏంటంటే టు సెల్. ఫస్ట్ పాయింట్. A banker's general lien gives the right to sell the properties of the debtor. ఏంటంటే ఇది జనరల్ లీన్ కాబట్టి జనరల్ లీన్‌లో బ్యాంకర్స్ జనరల్ లీన్ అనేది ఏంటంటే ఇట్ గివ్స్ ద రైట్ టు సెల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డెటార్. డెటార్‌కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సేల్ చేయొచ్చు. ఓకే. బికాజ్ ఇట్ ఈస్ ఎ జనరల్ లీన్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద ఆల్. నెక్స్ట్ టు ఎ స్పెసిఫిక్ పర్సన్. This right under sections 171 is given not only to the banker but also to the factors. అంటే బ్యాంకర్స్ ఒక్కళ్ళకే ఇచ్చింది కాదు జనరల్ లీన్ అనేది. ఓకే. అండ్ ఇట్ హాస్ గివెన్ టు ద ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే మనం చెప్పాను చూడండి, అది కూడా బ్యాంకర్సే. ఎందుకంటే దే ఆర్ గివింగ్ అడ్వాన్సెస్ టు దట్ బిజినెస్ పీపుల్, ట్రేడర్స్ ఎగ్నెస్ట్ ద వర్క్, దట్ మీన్స్ బుక్ డేట్స్. విల్ డిస్కస్ దట్. అండ్ వేర్ ఫింగర్స్ అటార్నీస్ ఆఫ్ ద హై కోర్ట్స్ ఎక్సెట్రా. అండ్ ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా స్పెసిఫిక్ పర్పసెస్కి, స్పెసిఫిక్ పర్సన్స్కి దిస్ బ్యాంకర్స్ లీన్ అనేది మనం అప్లికబుల్ చేయొచ్చు. అండ్ ఎగెన్స్ట్ ద కస్టమర్ దిస్ రైట్ కెనాట్ బి ఎక్సర్సైజ్ వెన్ ద డెటార్ హ్యాస్ ఎ జాయింట్ అకౌంట్. అదే కనుక జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, వీ కెనాట్ ఎక్సర్సైజ్. అంటే ఏంటంటే సి హియర్ మనం డిస్కసింగ్ అబౌట్ దట్ జనరల్ లీన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ అన్న అతనికి లోన్ తీసుకున్నాడు. ఓకే. అతనికే డిపాజిట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ సెటప్ చేయాలన్నా కూడా, లీన్ మార్కింగ్ చేయాలన్నా కూడా రెండు కూడా సేమ్ స్టేటస్ కోలో ఉండాలి. అలా కాకుండా ఏ అండ్ బి పేరున కనుక డిపాజిట్ ఉందనుకోండి జాయింట్గా, అప్పుడు ఏ అన్న అతనికి లోన్ ఉందనుకోండి, సో అది డ్యూ అయిపోయినప్పటికీ ఇక్కడ లోను ఈ జాయింట్ అకౌంట్ నుంచి సెటప్ చేయడానికి లేదు. అది ఇక్కడ. సో ఎగెన్స్ట్ ద కస్టమర్ అంటే దిస్ రైట్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ వెన్ ద డెటార్ హ్యాజ్ ఎ జాయింట్ అకౌంట్. ఓకే. చేస్తే కనుక ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద కస్టమర్ అవుతుంది. నెక్స్ట్ వేరే రైట్ కెనాట్ అప్లై. ఎప్పుడు మనం అప్లై చేయలేం. సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ మనం సెటప్ కానీ లీన్ మార్కింగ్ కానీ చేయడానికి లేదు. ఎందుకంటే సపోజ్ మనకి టెంపుల్ వాడు ఆర్నమెంట్స్ ఇచ్చాడు. ఆర్నమెంట్స్ సేఫ్ కస్టడీ కింద చిన్న పార్సిల్ బాక్స్లో పెట్టి క్లోజ్డ్ బాక్స్లోనే మనకి ఇచ్చాడు. వాడికి మనం ఏమైనా అడ్వాన్స్ ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు ఇది అమ్మేసే రైట్ మనకు ఉండదు. ఎందుకంటే ఇవి నార్మల్ కోర్సులో మనకేం రాలా. ఓకే. జస్ట్ ఇట్ ఈస్ ఎ ట్రస్టీ కింద మనం యాక్ట్ చేస్తాం. సో ట్రస్టీగా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ బెనిఫిషరీకి మనం ఎప్పుడు కూడా మనం ఆన్సరబుల్. సో మనం దీన్ని ముట్టుకోవడానికి లేదు. అలాగే డాక్యుమెంట్స్ మనీ డిపాజిట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అలాగే మనకి ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇందాక చెప్పాను మీకు. డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక డిశ్చార్జ్ చేసిన డిపాజిట్ రిసీట్ కానీ షేర్ సర్టిఫికేట్ కానీ మన టేబుల్లో పెట్టి మర్చిపోయాడు అనుకోండి, లేదంటే సమ్ అదర్ పర్పస్కి మీరు చేసి పెట్టండి సార్, ఇది కొంచెం రిడీమ్ చేసి పెట్టండి అని చెప్పేసి వేరే అదర్ పర్పస్ అంటే యాజ్ ఏ ప్రిన్సిపల్ కింద మన ఏజెంట్ కింద మనకి ఇచ్చాడు అనుకోండి, సో అంతవరకే మనం అది హ్యాండిల్ చేయాలి. అంతేగాని మన చేతికి వచ్చింది కదా అని చెప్పేసి మన డైరెక్ట్కి మనకి అడ్జస్ట్ చేసుకుని సెటప్ చేసుకునే రైట్ మనకు ఉండదు. అలాగే ఆర్టికల్స్ లెఫ్ట్ నెగ్లిజెంట్లీ ఇన్ బ్యాంక్స్ ప్రిమిసెస్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం టేబుల్లో. అలాగే ఇమ్మెచ్యూర్డ్ డెట్స్, దట్ మీన్స్ లీన్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ వెన్ ద డెట్ హ్యాస్ నాట్ బీన్ అట్ మెచ్యూర్డ్. నాట్ ఎట్ మెచ్యూర్డ్ అంటే డెట్ నాట్ మెచ్యూర్డ్ అంటే క్రాప్లోనే ఇచ్చారు, 1 ఇయర్కి టైం ఇస్తాం, 1 ఇయర్ అయిన తర్వాత కదా అప్పుడు డెట్ డ్యూ అయ్యి మెచ్యూర్ అవుతుంది. అప్పుడు దాకా కనుక లైబిలిటీ అనేది రెగ్యులర్ అకౌంట్ కింద లెక్క. సో దట్ వి కెనాట్ టచ్. దానికి లీన్ ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. కెనాట్ ఎక్సర్సైజ్ వెన్ ద డెట్ హ్యాస్ నాట్ బీన్ అట్ మెచ్యూర్డ్. అండ్ స్టోలెన్ గూడ్స్, అలాగే గూడ్స్ ఉన్నాయి. బ్యాంక్ కెనాట్ హ్యావ్ లీన్ ఓవర్ ఇట్
ఆల్దో ద ట్రాన్సాక్షన్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. వాడు ఏదో పట్టుకొచ్చి మనకి ఏదైనా అంటే థెఫ్ట్ చేసిన గోల్డ్ పట్టుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇచ్చినప్పుడు ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడాను అది స్టోలెన్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి, మనం చేయగలిగేది ఏమి లేదు. అంటే ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం దొంగ సరుకు మనం చీప్గా వస్తుందని చెప్పేసి కొని ఇంట్లో పెట్టుకున్నట్టే లెక్క. ఎందుకంటే రేపొద్దున పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకుపోతే మనం ఆ అవతలవాడికి ఇచ్చిన మన అమ్మిన ఇచ్చిన డబ్బులు పోయినట్టే, ఈ వస్తువులు పోలీసు వాళ్ళు పట్టుకుపోతే ఇవి పోయినట్టే. కాబట్టి దానికి మనకి ఇంకా ఆప్షన్ అంటే ఏం లేదు. వీఆర్ ద లూజర్స్. ఓకేనండి. అండ్ యాజ్ అ నార్మల్ కోర్స్ అని చెప్పేసి మీరు డిపెండ్ చేసుకున్నా కూడా నెగ్గుతుంది. అండ్ నో సైమల్టేనియస్ రైట్స్ టు ద బ్యాంక్స్. సైమల్టేనియస్ రైట్స్ ఏంటంటే సెట్ ఆఫ్ లీను 2 ఉంటాయండి. ఓకే, ఈ 2 కూడా ఒకే కత్తిలో ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు చూడండి, ఆ టైప్లోనే ఉంటాయి. అంటే ఏంటంటే ఐదర్ యూ క్యాన్ గో ఫర్ దట్ లీన్ మార్కింగ్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్, if you have the facility of set off and eligible accounts for set off, you have to go for set off. అంతేగాని కొంత లీను కొంత సెట్ ఆఫ్ అనేది నో క్వశ్చన్. ఓకే, అంటే 2 things cannot be done. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది దానికి వస్తే ఫీచర్స్ ఆఫ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. ఇట్స్ ఏ స్టేషనరీ రైట్, స్టాట్యూటరీ రైట్ అండ్ కెన్ ఆల్సో రైజ్ అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ కన్సర్న్. ఒకటి ఏంటంటే మనకి సెటప్ అనేది బ్యాంకర్స్ సెటప్ అనేది అది స్టాట్యూటరీ, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, రెండోది ఏంటంటే దట్ కెన్ బి అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. అది పార్టీ అంటే లేదనుకోండి, సపోజ్ మన బ్యాంకర్స్ పక్కన పెట్టేస్తే కనుక రైట్ ఆఫ్ సెటప్ అనేది ఒకటి ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రైట్. రెండోది ఏంటంటే బై వే ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ ఆల్సో వీ కెన్ మేడ్ ఇట్ a statutory right, and this right of set off can be exercised by a banker by serving a reasonable notice to. ఇది చాలా ఇంపార్టెంట్. సెట్ ఆఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీ దగ్గర ఉంది సెట్ ఆఫ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్లై ది సెట్ ఆఫ్. కానీ బిఫోర్ అప్లయింగ్ ది సెట్ ఆఫ్ యూ షుడ్ గివ్ ఏ నోటీస్ టు దట్ కస్టమర్కి మాత్రం ఇన్ఫార్మ్ చేసి, నోటీస్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్, అంటే 30 days కనీసం ఉండాలి. సో నోటీస్ అంటూ ఇచ్చి రీజనబుల్ టైం ఇచ్చి అప్పుడు యూ కెన్ అప్లై దిస్ సెట్ ఆఫ్. కానీ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి, సార్ మీరు నోటీస్ ఇస్తాను, నార్మల్ కోసం ఇస్తాను, మరి గార్నిష్ ఆర్డర్ సడన్గా వచ్చేసిందండి, అప్పుడు 30 days వెయిట్ చేసి మీరు కోర్టు ఆర్డర్ని పెండింగ్ పెడతారంటే అప్పుడు ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నోటీస్తో పని లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చినా, గార్నిష్ ఆర్డర్ వచ్చినా, ఎందుకంటే మన పేరు చుట్టుకునే పరిస్థితి కాబట్టి మనం ఇమీడియట్గా సెట్ ఆఫ్ చేసేసి అప్పుడు వాళ్ళ మీద తోసేస్తాం, బాబు గార్నిష్ ఆర్డర్ వల్ల ఇలా జరిగింది, చేసాము, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ రావడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే మన ఎక్సర్సైజ్ మన రైట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అదర్వైజ్ వీ షుడ్ నాట్ డూ ఇట్. అండ్ దేర్ షుడ్ బి మ్యూచువల్ డెట్స్, మీన్స్ బోత్ డిపాజిట్స్ అండ్ లోన్స్, and the debts should be for certain sums, means the claim and the cross claim should be for certain sums, that is are due for adjustments, means on maturity. And there should be mutual debts. Mutual debts means both deposits and loans. అంటే మ్యూచువల్ డెట్స్ అంటే సపోజ్ ఇప్పుడు లోన్స్ ఉన్నాయి, లోన్స్ అనేటప్పటికి మెచ్యూర్డ్ లోన్ మెచ్యూర్డ్ అవడం ఏంటంటే లోన్ డ్యూ అయిపోతే కనుక దట్ ఈస్ డ్యూ. ఓకే, అంటే మెచ్యూర్ అయిపోయినట్టు లెక్క. అలాగే డిపాజిట్స్ కూడా టైం అయిపోయింది, మెచ్యూర్డ్, ఇట్ ఈస్ అబౌట్ టు బి రిడీమ్డ్, పే చేసేయచ్చు. అలాగా మ్యూచువల్ డెట్స్ అనేది బోత్ డిపాజిట్స్ అండ్ లోన్స్కి అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఒకటి డ్యూ అయ్యి ఇంకోటి అవ్వకపోయినా, అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు డిపాజిట్ ఉంది, ఇప్పుడు మెచ్యూర్ అయిపోయింది, కానీ లోన్ ఉంది, లోన్ అనేది యాక్చువల్గా రెగ్యులర్ అకౌంట్ కింద కంటిన్యూ అవుతుంది, అది డిఫాల్టే కాదు, రీకాల్ చేయలేదు. అటువంటిప్పుడు దాన్ని సెటప్ చేయొచ్చు, చేయకూడదు. అంటే ఇది డ్యూ అయిపోయి అది డ్యూ అయితే కనుక అప్పుడు సెటప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. వేర్ ద కస్టమర్ హ్యాస్ స్టూడ్ యాజ్ ఎ గ్యారంటర్ టు అనదర్ పార్టీ, his credit balance cannot be set off against the borrower's dues till the guarantee amount is determined, means loan recalling should be. అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, I have given a guarantee to some person A, లోన్ ఏ 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, అతను నేను గ్యారంటీ కింద నిలబడినప్పుడు ఓకే, ఇప్పుడు నా పేరున ఒక 2 లక్షలు,
ఓకే. నేను జస్ట్ గ్యారంటర్ని మాత్రమే. ఇప్పుడు సెటప్ చేయొచ్చా అంటే చేయడానికి లేదు. ఈవెన్ ఐ హాస్ టుడే గ్యారంటర్. ఓకే. మై డిపాజిట్ కెనాట్ బి అడ్జస్టెడ్ టు దట్ బారోయర్స్ థర్డ్ పర్సన్స్ అవతల వ్యక్తికి నేను గ్యారంటర్ ఇచ్చినంత మాత్రం అతని లోన్ అకౌంట్కి నాది అడ్జస్ట్ చేయడానికి లేదు. కానీ ఎప్పుడు చేయొచ్చు అంటే అవతల వాడు లోన్ కట్టకుండా ఓకే ఇర్రెగ్యులర్ మామూలుగా లోన్ అనేది డిఫాల్ట్ అయిపోయాడు అనుకో. డిఫాల్ట్ అంటే రీకాల్ అయిపోయింది అడ్వాన్స్. రీకాల్ అయినప్పుడు అక్కడ ఏంటంటే గ్యారంటర్స్ లయబిలిటీ కింద వస్తుంది. ఎందుకంటే వాడితో పాటు నేను కూడా లైబుల్. ఎందుకంటే ప్రిన్సిపల్ బారోయరు డెటారు వాడు లైబుల్. ఓకే. దానికి నేను హామీ ఇచ్చాను గ్యారంటర్ కింద నిలబడినా కాబట్టి నేను లైబుల్. కాబట్టి ఎంతైతే లోన్ అమౌంట్ 1,00,000 ఉంటుందో ఆ 1,00,000 అతను నేను సమానంగా ఈక్వల్గా లైబుల్. అటువంటి సిచ్యువేషన్స్లో నా పేరుని కనుక డిపాజిట్ ఉన్నప్పుడు నా అమౌంట్ నుంచే దానికి సెట్ ఆఫ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద పాయింట్ హియర్. ఫర్ ద పర్పస్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈ పాయింట్ all the branches of the bank are considered as a single entity, means whole. మనం సెటప్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్ కన్సిడర్డ్ as single. సపోజ్ 10 బ్యాంకులు ఉన్నాయి, 10 బ్రాంచ్లు ఉన్నాయి. 10 బ్రాంచ్లు ఉన్నప్పుడు నాకు 10 బ్రాంచ్ల్లోనూ డిపాజిట్ అకౌంట్. ఓకే. ఇప్పుడు నేను సెటప్ చేయాలంటే ప్రతి బ్రాంచ్కి గార్నిష్ ఆర్డర్ ఇవ్వాలా, ప్రతి బ్రాంచ్కి చేయాలంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే అంటే ఒక బ్రాంచ్లో లోన్ ఉండొచ్చు, అది డ్యూ అయిపోయిందంటే మీరు రీకాల్ అయిపోయిన అడ్వాన్స్. ఇంకొక బ్రాంచ్లో డిపాజిట్ ఉండొచ్చు. ఓకే. సో అక్కడ మీకు డిపాజిట్స్ మెచ్యూర్ అయినాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అని ఏం లేదు. ఆల్ బ్రాంచెస్ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఎ హోల్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్రాంచ్లో ఉన్న లయబిలిటీస్ వేరే బ్రాంచ్లో ఉన్న అసెట్స్కి మనం సెటప్ చేసేయచ్చు. Setup can be applied only to those debts which are due and recoverable on the date of the exercising the setup. Means future matured amounts of the deposits cannot be set up. చెప్పాను కదా ఇందాక మనం అనుకున్నది, ఎప్పుడో నెక్స్ట్ అయ్యే డిపాజిట్స్ మెచ్యూర్ అయ్యే డిపాజిట్స్ ఇప్పుడు ఎలా సెటప్ చేయగలుగుతాం? చేయలేం. అవైలబుల్గా ఉండాలి. అంటే మెచ్యూర్ అయిపోయి ఆ డిపాజిట్స్ లిక్విడేట్ చేయడానికి రెడీగా ఉంటే, క్లోజ్ చేయడానికి రెడీగా ఉంటే కనుక అప్పుడు మనం సెటప్ అనేది చేయగలుగుతాం. అంటే ఫ్యూచర్ మెచ్యూర్డ్ అమౌంట్స్ ఆఫ్ ద డిపాజిట్ అనేది మనం ఎప్పుడు కూడా సెటప్ చేయలేం. నెక్స్ట్ నాట్ అప్లికబుల్. ఏంటి నాట్ అప్లికబుల్? ఇఫ్ యూ ఫీల్ దట్ అమౌంట్ ఇన్ కస్టమర్స్ అకౌంట్ ఈజ్ హెల్డ్ అండర్ ట్రస్ట్, ద బ్యాంక్ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ అగైన్స్ట్ ద డెబిట్ బ్యాలెన్స్ టు అనదర్ అకౌంట్. ఇఫ్ యూ ఫీల్ ద అమౌంట్ ఇన్ కస్టమర్స్ అకౌంట్ ఈజ్ హెల్డ్ అండర్ ట్రస్ట్, ట్రస్ట్తో కనుక మనం అంటే యాజ్ ఏ ట్రస్టీగా మనం ఆ అమౌంట్ మెయింటైన్ చేస్తే కస్టమర్ అకౌంట్ని, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమౌంట్ మనం టచ్ చేయడానికి లేదు కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎగైన్స్ట్ ద డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ అనదర్ అకౌంట్. అండ్ ఆఫ్టర్ డెత్, వాట్ ఈస్ ఆఫ్టర్ డెత్? A deceased credit account and the customer's debit account cannot be combined. Means after death setup cannot be applied. ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఏ అన్న అతనికి డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే అతనికి లోన్స్ కూడా ఉన్నాయి. కానీ సెట్ ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు డిసీజ్డ్ క్రెడిటర్ అకౌంట్ అండ్ కస్టమర్స్ డెబిట్ అకౌంట్ కంబైన్ చేయలేం. ఎందుకంటే సెట్ ఆఫ్ అనేది మనిషి ఉన్నప్పుడు మాత్రమే సెట్ ఆఫ్ చేయాలి. దట్ ఈస్ అప్లికబుల్. సెట్ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ద పర్సన్ ఈజ్ అలైవ్, కస్టమర్ ఈజ్ అలైవ్. లేనప్పుడు వీ కెనాట్ డూ ఇట్, మనం చేయడానికి లేదు. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వితౌట్ నోటీస్ మీన్స్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. అంటే సెట్ ఆఫ్ వితౌట్ నోటీస్ అనే ఒక క్లాజ్ అంటే ఒక ప్రొవిజన్ కూడా ఉంటుంది. అంటే మనం పెట్టుకునే అరేంజ్మెంట్ సెట్ ఆఫ్ అని మామూలుగా వదిలేస్తే కంపల్సరీగా వీ హ్యావ్ టు గివ్ ఏ నోటీస్. అలా కాకుండా సెట్ ఆఫ్ విత్ నోటీస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని కండిషన్స్లో ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట వితౌట్ నోటీస్ అంటే. అదే ఇందాక మనం చెప్పుకున్నాం గార్నిష్ ఆర్డర్ గురించి, అవే ఇక్కడ కొన్ని యాడ్ అవుతాయి. ఆటోమేటిక్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. చనిపోయాడు అనుకోండి, ఇన్సానిటీ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద కస్టమర్ అనుకోండి, అప్పుడు మనం ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేయచ్చు చనిపోయింది. ఓకే. ఎందుకు జరుగుతుందంటే చనిపోయేటప్పటికి ఏమవుతుంది, మీకు లీగల్ హెయిర్స్ అనేవాడు వస్తాడు. అలాగే సపోజ్ వాడికి సంబంధించింది ఏమైనా వాట్ ఈస్ దట్
ప్రాపర్టీ సంబంధించిన అది మెయిన్లీ లీగల్ హెయిర్స్ వచ్చే లోపలనే మనం వీ హ్యావ్ టు సెటిల్ ద మ్యాటర్స్. నెక్స్ట్ ఇన్సానిటీ. వాడు కనుక ఇన్సైన్ అయిపోయాడు అనుకోండి, మతిస్థిమితం లేనివాడు అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ అన్ని కేసెస్లో కూడా మనం ఏం చేయడం ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేస్తాం. ఇన్సాల్వెంట్ ఆఫ్ ద పార్ట్నర్ ఆర్ ఆన్ ద వైండింగ్ ఆఫ్ ద కంపెనీ. పార్ట్నర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, సో పార్ట్నర్ పేరున ఉన్న ఫండ్స్ అన్ని కూడా మనం సెట్ ఆఫ్ చేసేయచ్చు కంపెనీకి. అలాగే ఆన్ ద వైండింగ్ ఆఫ్ ద కంపెనీ వైండింగ్ అప్పుడు కూడా అంతే, ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేస్తాం. చేసేసి ప్రయారిటీ ప్రకారం ఎవరి షేర్ హోల్డర్స్, తర్వాత డివిడెండ్ వారెంట్స్, డివిడెండ్ డిబెంచర్స్ ఇవ్వాల్సిన సెటిల్ చేసి ఇలా చేసుకుంటారు. అలాగే రిసీట్ ఆఫ్ దట్ గార్నిష్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేస్తాం. నోటీస్ ఇవ్వక్కల. రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ద కస్టమర్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే మీకు సెట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా రిసీట్ ఆఫ్ ద కస్టమర్స్ నోటీస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ద కస్టమర్స్ క్రెడిట్ బ్యాలెన్సెస్ సంబంధించిన అసైన్మెంట్స్ కనుక వచ్చింది అనుకోండి, నోటీస్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి సెట్ ఆఫ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడి నుంచో మనకి అసైన్మెంట్ వస్తుంది. అసైన్మెంట్ ఏంటిగో పలానా మీ దగ్గర వాడికి అమౌంట్స్ ఉన్నాయి, ఓ 10 లక్షలు. ఆ 10 లక్షల్లో 2 లక్షలు మాకు అసైన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అసైన్మెంట్ ఇస్తారు. చేయమని చెప్పేసి మనకి ఏమైనా ఆర్డర్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు సెటిల్ అవర్ మ్యాటర్స్ అని సెట్ ఆఫ్ చేసుకుని, దానికి నోటీస్ అక్కర్లా, వాడికి చెప్పి కస్టమర్కి చెప్పి ఇలాగ బాబు నీ పేరున వస్తుంది కాబట్టి మేము చేసుకుంటున్నాం, దీనికి పర్మిట్ చేయి, ఎంత అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం సెట్ ఆఫ్ చేసుకుని మిగతాదంతా కూడా అసైన్మెంట్ కింద మనం రాసేయచ్చు. అలాగే రిసీట్ ఆఫ్ నోటీస్ ఆఫ్ సెక్యూర్డ్ క్రెడిటార్ మార్టిగేజ్ ఓవర్ దట్ సెక్యూర్డ్ చార్జర్ సెక్యూరిటీ చార్జ్ టు దట్ బ్యాంక్. ఇది కూడా అంతే, బ్యాంక్ ఛార్జ్ కనుక సెక్యూరిటీ ఛార్జ్ కనుక మనం క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటీస్తో సంబంధం లేకుండా ఓకే సెక్యూరిటీ నోటీస్ ఆఫ్ సెక్యూర్డ్ మార్టిగేజ్ అనేది మనం వచ్చినప్పుడు మనం సెట్ ఆఫ్ అనేది మనం చేసుకుని ముందు ప్రొసీడ్ అయిపోతాం. నెక్స్ట్ సోల్ ప్రొపరేటర్కి వస్తే, అకౌంట్ ఆఫ్ ద సోల్ ప్రొపరేటర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ ఫార్మ్ అండ్ హీజ్ ఇండివిజువల్ అకౌంట్స్ కెన్ బి కంబైన్డ్. అంటే ఇక్కడ ఏంటంటే సెట్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రొపరేటర్కి 2 స్టేటస్ ఉంటాయి, ఒకటి ఇండివిజువల్ కెపాసిటీ, 2 సోల్ ప్రొపరేటర్ కెపాసిటీ. అంటే ఒకటి బిజినెస్లో హెడ్ అతను, ఇంకొకటి ఇండివిజువల్. సో ఈ 2 కూడా ఈక్వలే, ఒకటే సమాన కింద లెక్క. అంతేగాని ఈ స్టేటస్ సోల్ ప్రొపరేటర్ ఉంది కాబట్టి ఈ అకౌంట్ స్టేటస్ వేరు, అలాగే ఇతనేమో ఇండివిజువల్గా కెపాసిటీలో ఉన్నాడు కాబట్టి ఇది వేరు అనుకోవడానికి లేదు, 2 కూడా ఒకటే కాబట్టి ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ అంటే ఏం లేదండి, ఇండివిజువల్ కెపాసిటీ ఇండివిజువల్ నేమ్స్లో ఓ 10 lakhs ఉంది, సోల్ ప్రొపరేటర్ కింద అతను మనకి బాకీ ఒక లోన్ బాకీ ఒక 5 lakhs ఉంది అనుకోండి, ఎస్ ఆ డిపాజిట్కి వచ్చేసి సోల్ ప్రొపరేటర్ బిజినెస్ అకౌంట్ మనం అడ్వాన్స్ చేసిన దానికి కొట్టేయచ్చు, క్లోజ్ చేసేయచ్చు. నాకు రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈస్ అవైలబుల్ టు ద బ్యాంకర్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్స్ హెల్డ్ ఇన్ ద కస్టమర్స్ అకౌంట్. అది అప్పుడు ఆల్వేస్ అనుకున్నది, క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ మనం దాని జోలికి వెళ్ళాం. నెక్స్ట్ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్. In case of a customer has a single account and he deposits and withdraws money from it frequently, the order in which the credit entry will set off the debit entry is the chronological order as decided in the famous right of appropriation. ఏంటి ఎక్కడ వస్తుందంటే క్లాటన్స్ రూల్లో వస్తుంది రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్. ఇదేంటి అంటే ఈ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ ఈ క్లాటన్స్ కేసులో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్కి ఇబ్బంది లేకుండా ఎవడైనా కనుక పార్టీ కనుక డిసీజ్ అయిపోతే ఇన్సాల్వెంట్ అయినా డిసీజ్ అయినా కూడా ఆ పర్టికులర్ అకౌంట్ ఇమీడియట్గా స్టాప్ చేసేస్తాం. చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం అకౌంట్ ఓపెన్ చేసి వేరే ఆ ఫ్రెష్ రెజల్యూషన్ తీసుకుని ఫ్రెష్ పార్ట్నర్షిప్ పేరు తీసుకుని అమెండెడ్ పార్ట్నర్షిప్ తీసుకుని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ వల్ల. ఏంటి రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ వల్ల అంటే 4-5 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఆ 4-5 పార్ట్నర్స్కి మనం అడ్వాన్స్ ఏది ఇచ్చాం, ఒక 5 లక్షలు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్నర్స్ దగ్గర నుంచి రెమిటెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, అది మనకు క్రెడిట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే డెబిట్స్ తీసుకున్నారు 5 lakhs దాకా వాళ్ళు అవైల్ చేసుకున్నారు డెబిట్ బ్యాలెన్స్, అందులో అంటే వాడుకున్న లిమిట్, అందులో క్రెడిట్స్ కూడా వస్తూ ఉంటాయి, మళ్ళీ డెబిట్ అవుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటుంది.
క్రెడిట్స్ వస్తూ ఉంటాయి, డెబిట్లు జరుగుతూ ఉంటాయి. విత్ ఇన్ దట్ 5 lakhs ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఆ ఓడి అకౌంట్. ఇప్పుడు అందులో ఎవడో ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, లెటర్స్ ఇట్ ఈజ్ ఓసీసీ అకౌంట్ అనుకోండి. ఒక చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయేటప్పటికి మీకు అక్కడ ఏమవుతుందంటే చచ్చిపోయేటప్పటికి లెటర్స్ లైబిలిటీ అనేది 4 lakhs డెబిట్ బ్యాలెన్స్. పార్ట్నర్స్ ఈక్వల్ షేర్ అనుకోండి, 4 partners, ఒక పార్ట్నర్ చచ్చిపోయాడు. ఇప్పుడు నలుగురి యొక్క షేర్ ఎంత అంటే లైబిలిటీ 1 lakh, 1 lakh, 1 lakh, 1 lakh. చచ్చిపోయినది కూడా 1 lakh. అలా వదిలేస్తే కనుక, ఆ ఫ్రీజ్ చేసేస్తే కనుక వాళ్ళ లైబిలిటీ అనేది ఫిక్స్ చేసేసినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళ లీగల్ హెయిర్స్ మీద మనం ప్రొసీడ్ అయ్యి రికవర్ చేసుకుంటాం. అలా కాకుండా మీరు అకౌంట్ కంటిన్యూ చేసేలాగా వదిలేశారనుకోండి, సబ్సిక్వెంట్గా కానీ క్రెడిట్స్ వచ్చేస్తున్నాయని వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఫస్ట్ క్రెడిట్ ఫస్ట్ డెబిట్ క్రెడిట్ విల్ బి అడ్జస్టెడ్ టు ఫస్ట్ డెబిట్. అలాగా ఇప్పుడున్న క్రెడిట్స్ అన్ని కూడా ప్రీవియస్గా ఉన్న డెబిట్స్కి అడ్జస్ట్ అయిపోతాయి. ప్రీవియస్గా అంటే ఏంటి అంటే, బతికున్నప్పుడు అంటే ఈ కస్టమర్ ఎవడైతే పార్ట్నర్ చనిపోయాడో ఆ చనిపోయే ముందు ఉన్న డెబిట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు కట్టే క్రెడిట్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, లయబిలిటీ అనేది 4 లక్షల లయబిలిటీ అనేది క్లియర్ అయిపోయింది, అంటే పాజిటివ్లోకి వచ్చేస్తుంది. వచ్చేసి రేపొద్దున ఏ 1 lakh క్రెడిట్ బ్యాలెన్స్లోకి వచ్చేసినట్లు లెక్క. అలా వచ్చిన రోజున ఏమవుతుందంటే, ఆ ఒక్క చనిపోయిన యొక్క లయబిలిటీ క్లియర్ ఫ్రీ వాట్ ఈస్ దట్ నల్లిఫై అయిపోతుంది. సో ఇందువల్ల ఇలా జరుగుతుంది, బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ద రైట్ ఆఫ్ అప్రాపరేషన్ అంటాం. దాన్ని క్లాటెన్స్లో మనకి చెప్పుకుంటాం. మనం చేసుకున్న సబ్జెక్ట్ మీద కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి కంఫర్టబుల్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే, ఐ విల్ ప్లేస్ ద క్వశ్చన్ ఆన్సర్స్. మీరు పాదులు పెట్టుకుని దానికి ఆన్సర్స్ మీరే జస్ట్ ఆలోచించి పెట్టండి. ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ద కీ సొల్యూషన్స్, యూ జస్ట్ కరెక్ట్ దట్ యువర్ ఆన్సర్స్ రికార్డింగ్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఓకే, వేరే డిస్కషన్ అనేది ఉండదండి. ఎక్కడైనా సపోజ్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఐ విల్ డిస్కస్. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ బ్యాంక్ హ్యాస్ ఎ రైట్ కాల్డ్, దట్ మీన్స్ క్లబ్బింగ్ ఆఫ్ 2 accounts. అంటే అక్కడ మీకు గ్యాప్ వచ్చింది అనుకోండి, కవర్ అయిపోయింది. One of which has a debit balance and another has a credit balance in the same capacity of a customer. దాన్ని ఏమంటాం? అది ఆఫ్ కోర్స్ ఇవన్నీ సింపుల్ క్వశ్చన్సే కాబట్టి ఐ విల్ గో ఫాస్ట్. ఓకే, కొంచెం ఫాస్ట్గా అనిపించిన రోజున మీరు ఏం చేస్తారంటే కొంచెం పాదులు పెట్టుకుని చూసుకుని చేయండి, లేదా అదే నా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్ ఉండి సేమ్ కెపాసిటీ ఉంటే కనుక, ఓకే, బ్యాంక్ విల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్ క్లబ్బింగ్ ఆఫ్ దీస్ 2 accounts. అది క్వశ్చన్. సో దాన్ని ఏమంటాం? ఆప్షన్ దే ఆర్ గివెన్. సో ఆన్సర్, just choose your answer, that is called the right of setup. Okay, next, an attachment order is received from income tax authority office for attaching funds lying in savings bank account of a person. In case the bank fails to execute this order of income tax act, అప్పుడు ఏమవుతుంది? సో ఆప్షన్స్ ఆర్ గివెన్. అంటే ఐటీ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందండి, బ్యాంక్ కనుక ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, దాన్ని ఒబే చేయలేదు అనుకోండి, వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఆఫ్ దట్? సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్. చూడండి, చూసుకోండి. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ద బ్యాంకర్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ an assignee in default. The banker shall be treated as an SSC in default. ఎందుకంటే బ్యాంకర్ రెస్పాన్సిబుల్. సపోజ్ ఎంత డ్యూ ఉంది, డ్యూ అమౌంట్ చూసుకోకుండా మీరు అటాచ్మెంట్ ఆర్డర్ హోల్డ్ పెట్టకుండా మీరు కస్టమర్కి రిలీజ్ చేశారనుకోండి, సో కస్టమర్ పే చేయాల్సింది, కస్టమర్ ఇది ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి యాజ్ డిఫాల్ట్ కింద మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. ఓకే, అండ్ దే విల్ రికవర్ ఫ్రమ్ యూ. సో దట్ దే నౌ a check 2000 is received for payment in account of Mr. Arun through clearing. The check has been debited and passed out. Time is available for returning the check. During this time, the garnish order received. Of course, this is garnish order. ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయనుకోండి, దాని గురించి వరీ కాకండి. యాక్చువల్గా సబ్జెక్ట్ ఈజ్ బ్యాంకర్ అండ్ కస్టమర్ స్పెషల్ రిలేషన్షిప్ టాపిక్. అందులో ఏంటంటే మీకు పవర్ ఆఫ్ అటార్నీ మీద, మ్యాండేట్స్ మీద, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ మీద ఉంటాయి.
Of course, actually this garnish order, income tax attachment order అనేది సెపరేట్ టాపిక్ లో కూడా వచ్చింది. అందుగురించి ఇందులో తీసేసాడు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ కంటెంట్ ఆఫ్ దట్ ఓవరాల్ సబ్జెక్ట్ కంటెంటే కాబట్టి దాని గురించి వరీ కాకండి. సో హియర్ చెక్ 2000 రిసీవ్డ్, అక్కడ ఏమైంది, డెబిట్ అయిపోయింది, అండ్ చెక్ హ్యాస్ బీన్ డెబిటెడ్ అండ్ పాస్డ్ అవుట్ ఆల్సో, బట్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ రిటర్న్ అని క్లియరింగ్ లో వచ్చింది, రిటర్న్ టైం ఉంది. సో ఇటువంటిప్పుడు నీకు గార్నిష్ ఆర్డర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అటైన్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక ఆప్షన్స్ దే హావ్ గివెన్, ఒకసారి చదవండి. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ది ఆర్డర్ విల్ అప్లై టు దట్ అమౌంట్ ఆఫ్ ద చెక్. ఎందుకంటే సార్ డెబిట్ అయిపోయింది కదా సార్, పాస్ అయిపోయింది కదా సార్, అటువంటిప్పుడు మరి ఇంకా అది గార్నిష్ ఆర్డర్ అనేది ఏంటంటే ఆ టైంకి వచ్చే టైంకి అన్నీ అయిపోయినప్పుడు అది అటాచ్మెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వడానికి చేయడానికి కుదరదు కదండి, హోల్డ్లో పెట్టడానికి అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ అనాలిసిస్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ అవర్ హోల్డ్, మన చేతిలో ఉన్నంత వరకు అది మనదే. పాస్ అయినా కూడా క్యాన్సిల్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీక్రెడిట్ చేస్తారు. సో ఆ ఆప్షన్ మీ దగ్గర ఉంది, ఎందుకంటే బికాజ్ ఈజ్ ఆల్రెడీ గివింగ్ దట్ రిటర్నింగ్ టైమ్ ఈజ్ దేర్ అంటున్నాడు. అలాగే క్యాష్ విషయంలో కూడాను, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ అండ్ క్యాషియర్ దగ్గర కూడా వచ్చింది, క్యాషియర్ కూడా ఎంటర్ చేసాడు, ఎంటర్ చేసేసిన తర్వాత ఇంకా అబౌట్ టు గివ్ క్యాష్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దట్ కస్టమర్కి చేతికి ఇవ్వడమే. ఆ స్టేజ్లో కనుక గార్నిష్ ఆర్డర్ కానీ వచ్చినప్పుడు కూడా సేమ్ థింగ్, ఇట్ ఈజ్ అప్లికబుల్ టు దట్ గార్నిష్ ఆర్డర్. అంటే ఆ అమౌంట్ మనం అటాచ్ చేయాల్సిందే. అంతేకాని డెబిట్ అయిపోయింది సార్, క్యాషియర్లో కూడా క్యాష్ స్క్రోల్లో కూడా డెబిట్ అయిపోయింది, క్యాష్ వ్యాలెట్లో కూడాను, కాబట్టి ఇంకా వాడి కస్టమర్కి వెళ్ళిపోవాల్సిందే కదా, మనకు చెందదు కదా అనుకోకూడదు. అంటే యు ఆర్ నాట్ గివెన్ ద క్యాష్ టు దట్ కస్టమర్ చేతికి ఇవ్వలేదు మీరు. సో ఇవ్వనంత వరకు కూడా దట్ మీదే. ఒకసారి కనుక చేతికి ఇస్తే కనుక ఆవిడ వెళ్ళిపోయినట్టు లెక్క. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ప్రతి క్వశ్చన్ అనాలిసిస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. ఓకే, ఆల్వేస్ యూ థింక్ దట్ బ్యాంకర్స్ సైడ్, కస్టమర్ సైడ్ ఆలోచించకూడదు. రిస్క్ అనేది ఎప్పుడు కూడా బ్యాంక్ నెత్తి మీద పెట్టుకోకూడదు. అదే పాయింట్ మీద మీరు ఎక్కడైనా సరే ఆన్సర్స్ అన్ని కూడా జడ్జి చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ దట్ దిస్ బ్యాంకింగ్ లాస్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్, క్లాటన్స్ రూల్స్ అప్లైస్ టు దట్. ఏ అకౌంట్స్కి క్లాటన్స్ రూల్ అనేది వర్తిస్తుంది. దే హ్యావ్ గివెన్ ఆప్షన్స్, డిమాండ్ లోన్స్, టర్మ్ లోన్స్, క్యాష్, సిసి అకౌంట్, అవుట్ ఆఫ్ అకౌంట్స్, సిఎండి ఇలా ఇచ్చాడు. సో దీస్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ పాజ్లో పెట్టుకుని చూసుకోండి, సేమ్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ యూ చెక్ విత్ మై ఆన్సర్స్. నౌ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సిఎండి, దట్ మీన్స్ సిసి అకౌంట్స్ అండ్ అవుట్ ఆఫ్ అకౌంట్స్. దీనికి మాత్రమే క్లాటన్స్ రూల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ ఫ్లోటింగ్ అకౌంట్స్. ఫ్లోటింగ్ అకౌంట్స్లో డెబిట్స్ క్రెడిట్స్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకేనండి. సో బిజినెస్ అకౌంట్స్ మోస్ట్లీ దానికి దట్ ఈస్ దట్ సిసి అకౌంట్స్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్స్కి లిమిట్స్ ఇస్తారు, లోన్ అకౌంట్స్ మాట్లాడేవి. ఓకే, క్రెడిట్ దట్ మీన్స్ లిమిట్స్ వీఆర్ ఫిక్సింగ్ ఫర్ దిస్. సో ది క్లాటన్స్ రూల్ అనేది ఈ టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్కి వర్తిస్తుంది. అది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సపోజ్ క్లాటన్స్ అంటే 4 పార్ట్నర్స్ లేదా 4 పర్సన్స్ కలిపి ఒక అకౌంట్, జాయింట్ కరెంట్ అకౌంట్ ఉందనుకోండి, అందులో కూడా చనిపోయాడు అనుకోండి, ఇమీడియట్గా ద ట్రాన్సాక్షన్ షుడ్ బి స్టాప్డ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫిక్స్ దట్ బ్యాలెన్స్. లేదనుకోండి, వదిలేసామనుకోండి అలాగా, అప్పుడు ఏమవుతుందంటే తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చే క్రెడిట్స్ అన్నీ కూడా ఎర్లియర్గా ఉన్న డెబిట్స్కి అడ్జస్ట్ అయిపోతుంది. సో అడ్జస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు అది ఎలా చేశారంటే కొంత టైం గడిచేటప్పటికి ఏమవుతుందండి, ఆ చనిపోయిన వాడి యొక్క లైబిలిటీ అనేది రైట్ ఆఫ్ అయిపోతుంది, అంటే క్లియర్ అయిపోతుంది విత్ దిస్ సబ్సిక్వెంట్ క్రెడిట్స్ గివెన్ బై దట్ అదర్ పార్ట్నర్స్. అందు గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ దిస్ ఓసిసి అండ్ సిసి ఓడి అకౌంట్స్లో we should stop that operations in that account and open a separate account with that surviving people. Next, your branch receives an attachment order from the income tax authority. Your branch receives an attachment order from the income tax department authorities. So what are the options here? So option answer is B. That means you can exercise right of set off in respect of the existing claims against the customer. ఇక్కడ కొంత డిస్కషన్ పాయింట్ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్.
సపోజ్ ఏదైనా సరే ఒక అకౌంట్లో కనుక అటాచ్మెంట్ ఆర్డర్స్ వచ్చింది కూడా, సేవింగ్స్ బ్యాంకే ఉంది, ఒక 1 lakh బ్యాలెన్స్ ఉంది మీకు. ఆ టైంలో కనుక అటాచ్మెంట్ ఆర్డర్ కనుక వచ్చిందనుకోండి కస్టమర్ అకౌంట్లో 1 lakh ఉన్నప్పుడు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటే వాడు అడిగాడు కదా అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు ఇవ్వాల్సిన పని లేదు. అలాగే కోర్టు నుంచి వచ్చింది కదా, అమ్మో ఇమీడియట్గా కోర్టుకి అప్పచెప్పాలని చెప్పేసి మీరు ఇవ్వాల్సిన పని లేదు. ద బ్యాంకర్ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెట్ ఆఫ్ దిస్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే. కానీ ఇక్కడ మీకు ట్విస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే సపోజ్ వాడికి క్రాప్ లోన్ తీసుకున్నాడు. క్రాప్ లోన్స్ కూడా మీకు 70,000 ఉంది. మనం డిస్పర్ చేసిన అమౌంట్ 70,000 ఉంది. అదే టైంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 1 lakh మీద మీకు గార్నిష్ ఆర్డర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు, అమ్మో మనోడు లోన్ ఉంది కదా అని చెప్పేసి తీసి మీరు అక్కడ అడ్జస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కస్టమర్ షుడ్ బికమ్ ఏ డిఫాల్టర్ టు యూ. ఓకే. డిఫాల్టర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ సెట్ ఆఫ్ అనేది రైట్ మీకు వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్ అకౌంట్ అనుకోండి, చక్కగా కట్టుకుంటున్నాడు వాడు, మొన్న ఇచ్చాడు, ఓ 2 నెలలు అయింది, దానికి మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారు? డిఫాల్టర్ కాదు కదా వాడు. అంటే దీని మధ్యలో ఇంకోటి ఉంది. అదేంటంటే డిఫాల్టర్ ఎప్పుడు అవుతాడు అంటే, యూ షుడ్ ఇష్యూ ఏ నోటీస్, రికార్డ్ అవ్వాలి. కాబట్టి మీరు నోటీస్ ఇచ్చినట్టుగా రికార్డ్ అయ్యి, ఓకే, ఆ ఇన్సిడెంట్ తర్వాత అప్పుడు డిఫాల్టర్ కింద డిక్లేర్ చేసి వాళ్ళని, ఆ టైంలో కనుక గార్నిష్ ఆర్డర్ కానీ ఏదైనా వస్తే కనుక యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెట్ ఆఫ్ దట్ యువర్ లయబిలిటీ. దెన్ ఓన్లీ రిమైనింగ్ పోర్షన్ మీరు కోర్టుకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇచ్చుకోవాలి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వేర్ యూ హ్యావ్ టు గెట్ more scopes to get different types of twisted questions. Next, Ramesh deposits a check for collection and bank allows credit in savings bank account against this, and during this period bank receives a garnish order on account. ఓ చెక్ డిపాజిట్ చేశాడట. ఓకే. అండ్ సేవింగ్స్ బ్యాంక్ against that this, and during this period bank garnish order receive చేస్తుంది. ఏంటి, వాట్ ఈస్ ద ఆన్సర్స్ హియర్? సో ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్, you give your answers and verify. Garnish order will apply to the amount credited in the account. It is still available in the account. అకౌంట్లో మూవ్ ఉందంటే కనుక దట్ కెన్ బి అవైలబుల్. అదే కనుక గార్నిష్ ఆర్డర్ 1 గంటకు వచ్చిందండి, కానీ దాని తర్వాత 2 గంటలకైనా డిపాజిట్ అయింది అనుకోండి, అది మాత్రం రాదు. గుర్తుపెట్టుకోండి. గార్నిష్ ఆర్డర్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ దిస్ గార్నిష్ ఆర్డర్ కేసులో ఏంటంటే, ఆ టైం అప్పుడు రికార్డ్ చేస్తాం. 2 గంటలకు వచ్చిందా, 1 గంటన్నరకు వచ్చిందా, 1:10కి వచ్చిందా అనేది ఎప్పుడు వచ్చిందని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసినప్పుడు అప్పుడు ఆ టైంకి ఉన్న అవైలబుల్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ మాత్రమే అటాచ్ అవుతాయి. సబ్సిక్వెంట్గా వచ్చినప్పటికీ కూడా దట్ షుడ్ నాట్ బి అటాచ్డ్, చేయకూడదు. అది గార్నిష్ ఆర్డర్. అదే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ అనుకోండి, సబ్సిక్వెంట్గా వచ్చినవి కూడా వెళ్ళిపోతాయి. తర్వాత 2,000 లక్షలు కట్టడం, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్ ఆర్డర్లో కలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ గార్నిష్ ఆర్డర్ అండ్ ఐటీ ఆర్డర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ పర్టికులర్ లీన్ అంటే ఏంటి? మనం చదువుకున్నాయి. ఓకే, ఆప్షన్స్ ఆర్ గివెన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ A. That means the right to retain possession of goods in respect of which the Jews have arisen. చూసారు ఇక్కడ, రైట్ టు పొసెషన్ అంతవరకే, అంటే అది హోల్డ్ చేసే రైట్ మాత్రమే ఉంటుంది. దాన్ని మీరు ఎట్టి పరిస్థితులను వాడుకునే రైట్ కానీ రియలైజ్ చేసే రైట్ కానీ ఏమి ఉండదు. అంటే సపోజ్ ఏమైనా పర్టికులర్ లీన్ అంటే ఏంటంటే, సపోజ్ 10,000 పర్టికులర్ లీన్ మార్చేసి వచ్చింది అనుకోండి, మీరు హోల్డ్ పెడతారు అంతే. అండ్ హోల్డ్ పెట్టింది మీరు ఏం ముట్టుకోరు, తీసుకోవడానికి ఏం లేదు, జస్ట్ హోల్డ్. అంటే ఒకటి వాడికి చెందదు, వాడు అందులో ముట్టుకోవడానికి లేదు. అది ఎప్పుడు పెడతామంటే, మనకేమన్నా ఆడి దగ్గర నుంచి మనకు ఆబ్లిగేషన్స్ కానీ రావాల్సిన కానీ లయబిలిటీస్ ఉంటే అది క్లియర్ అయినప్పుడు, ఆడి ప్రామిసెస్ కానీ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తాం. అప్పుడు దాకా అది మనం హోల్డ్లో పెడతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేటప్పుడు టైలర్కి మీరు బట్టలు ఇచ్చారు. ఓకే, మీ మెజర్మెంట్స్ ఇచ్చారు, మీరు 12వ తారీఖున రమ్మన్నారు, 15వ తారీఖున రమ్మన్నాడు, అప్పుడు రెడీ చేసేస్తాను. కానీ ఆ టైంకి మీరు వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేస్తాడు, చూస్తాడు 1 month. ఎందుకంటే మీరు 700 రూపాయలు ఇచ్చి ఆ కుట్టిన బట్టలు మీరు పట్టుకెళ్ళాలి. ఓకే, చూడండి, 1 month, 2 months, 3 months, 4 months, 6 months, 1 year అయినా సరే వాడు చచ్చినట్టు అలా ఉంచాల్సిందే తప్పితే
దాన్ని రీసైజ్ చేసేసి అమ్మేయడం కానీ ఇంకోటికి ఎవరికైనా ఇచ్చేయడం అమ్మడం కానీ రైట్ ఉండదే ఉండదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పర్టికులర్ లీన్. అంతే. అని హోల్డ్ చేసే రైట్ మాత్రమే వాడుకుంటాం. దాన్ని డిస్పోజ్ చేయడం కానీ అమ్మడం రైట్ వాడుకోకుండదు. సో ది సేమ్ థింగ్ అప్లైబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ద బ్యాంక్ ఆల్సో. కానీ ఇక్కడ బ్యాంక్ వచ్చేటప్పటికి పర్టికులర్ లీన్ కల్లా జనరల్ లీన్ అయిపోతుంది. సో పర్టికులర్ లీన్కి జనరల్ లీన్ తేడా అండి. జనరల్ లీన్ అనేటప్పటికి ఏమవుతుందంటే దట్ కెన్ బి అప్లికబుల్ టు ద అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. మిగతా వాటిని కూడా వర్తింప చేయొచ్చు ఆ హోల్డ్ చేయడం అనేది. ఓకే. ఇప్పుడు గోల్డ్ లోన్ ఉంది. గోల్డ్ లోన్లో మీరు ఆర్నమెంట్స్ పెట్టారు. ఓకే. ఆర్నమెంట్ పెట్టినప్పుడు అదే వాడికే క్రాప్ లోన్ కూడా ఉంది. క్రాప్ లోన్ ఎన్పిఏ అయిపోయింది. గోల్డ్ లోన్ చక్కగా రెగ్యులర్గా కట్టేసి నా గోల్డ్ లోన్స్ నా జ్యువెల్స్ ఇచ్చేసేయండి అని చెప్పి అన్నాడు అనుకోండి. ఓకే. యూ క్యాన్ రీటైన్ దట్ పొజిషన్ మీరు ఉంచేయచ్చు. ఎందుకంటే అరే బాబు నువ్వు క్రాప్ లోన్ కట్టలేదు, ఎన్పిఏ అయిపోయింది, ఇది కట్టినంత మాత్రాన్ని నేను ఇవ్వాలని ఏం లేదు. ఎందుకంటే దిస్ ఈ జనరల్ లీన్ కింద వస్తుంది మాట. అంటే దట్ దిస్ యాక్చువల్గా ఈ జ్యువెల్స్ అనేది ఓన్లీ ఫర్ లిమిటెడ్ టు దట్ జ్యువెల్ లోన్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ నోవేర్ కనెక్టెడ్ టు దట్ క్రాప్ లోన్. అయినప్పటికీ కూడా బ్యాంకర్ విల్ హ్యావ్ ఎ జనరల్. దట్ మీన్స్ ఫర్ అదర్ లయబిలిటీస్ ఆల్సో యూ కెన్ ఫిక్స్ దిస్ హోల్డింగ్ టు దట్ పర్టికులర్ ఐటమ్. అలా కూడా చేయొచ్చు. కానీ దానికి ఏంటంటే కాంట్రవర్సీ ఉంది. కాంట్రవర్సీ అంటే కంప్లైంట్ పెడతాడా, లేదా వీడియోని కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటే మన అగ్రిమెంట్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్లో కనుక అది కనుక ఇంక్లూడ్ చేసామనుకోండి. ఓకే. సో ఈవెన్ యూ రిటైన్ దట్ గూడ్స్ జ్యువెల్స్ ఫర్ అదర్ recovery of other liabilities also, that is acceptable in the court of law. Next, your branch wants to exercise its lien on a security available for some other loan, but you are not very sure whether limitation is available or not. The period of limitation for exercising bank's lien is, bank's lien ki limitation em untunda? Answer is no limit. దానికి ఏమి లిమిటేషన్ ఉంటుంది. లిమిటేషన్ గురించి కూడా మనం సెపరేట్గా ఒక టాపిక్ ఉంది. So that is more comfortable to know everything about that Limitation Act. Next, which among the following can be exercised by a bank on a term loan, term deposit, the maturity date of which expired 2 months back. 2 months back అది expire అయిపోయింది. So what type of thing we can exercise on this term loan, term deposit? So ఇక్కడ మీకు ఉన్నాయి. So ఇందులో చూడండి what is the correct option. So my answer for this is right of set off. Right of set off. So we can exercise the right of set off. ఎందుకంటే ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయింది. మెచ్యూర్ అయినప్పటికీ ఫండ్స్ ఆర్ క్లియర్. సో మీకు ఏమైనా లైబిలిటీ ఉందనుకోండి, క్రాప్ లోన్ కట్టలేదు అనుకోండి, ఆల్రెడీ బాకీ ఉందనుకోండి. సో మెచ్యూర్డ్ ప్రాసెస్ ఆల్రెడీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి యూ కెన్ ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్ టు దట్ లైబిలిటీ. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ అకౌంట్ మాత్రం రెగ్యులర్ అకౌంట్ అవ్వకుండా ఉండాలి. అంటే అది డిఫాల్ట్ అయ్యే అకౌంట్ అయి ఉండాలి. ఈ డిఫాల్టర్ కింద మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి బై గివింగ్ నోటీస్. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు డూ దిస్ యాక్ట్. అంటిల్ దెన్ యూ కెనాట్ డూ ఇట్. ఓకే. నెక్స్ట్, go through once. This is section 60 of Civil Procedure Code and order 21 of that is schedule to Civil Procedure Code 1903 relates to which of the following? దీనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ఇష్యూ ఆఫ్ గార్నిష్ ఆర్డర్. దిస్ ఈజ్ అఫ్ కోర్స్ సెక్షన్స్ మీకు గుర్తు లేకపోతే వదిలేసేయండి. యూ నీడ్ నాట్ రిమెంబర్, ట్రై టు రిమెంబర్. చాలా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఓన్లీ ఇంపార్టెంట్ సెక్షన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇష్యూ ఆఫ్ ఆర్డర్ కి దిస్ సెక్షన్ is applicable civil procedure code. Next, in case of cash credit account, the first credit will be adjusted against which of the following? This order is very important. మనం ద క్లాటన్స్ రూల్ గురించి మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించింది. In the case of a cash credit account, the first credit will be adjusted against which of the following? You give your answer. So my answer it will be set off against the first debit. First credit will adjust that first debit. ఆర్డర్ అవుతుంది. ఓకేనండి. ఈ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, which
Under which of the following situations the Clayton's rule relates to 1 minute. Okay. Under which of the following situation the Clayton's rules relates to 100. So my answer for this, it is the right of appropriation. Clayton's rule అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అప్రోప్రియేటింగ్ అండ్ క్రెడిట్ వచ్చింది, క్రెడిట్ ఏమవుతుంది మీకు ఫస్ట్ డెబిట్కి అప్రోప్రియేట్ అవుతుంది అంటే ఎర్లియర్గా. అందు గురించి ఏమవుతుంది మీకు జనరల్గా క్లాటన్స్ రూల్ ఎవడైనా ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఈ క్లాటన్స్ రూల్ అనేది ఉంది కాబట్టి వాడు యొక్క లైబిలిటీ క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం వీ కెనాట్ రికవర్ ఫ్రమ్ దట్ డిసీజ్డ్ పర్సన్ కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ this operations of OCC and OD accounts, especially because of this effect of Clayton's rules. Next. Okay. The right of set of a banker and banker is following accounts. ఎక్కడ మెన్షన్ చేశారు రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది బ్యాంకింగ్ యాక్ట్ లో ఎక్కడ ఇట్ వాజ్ మెన్షన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్. దట్ మీన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఉందా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉందా, ఆర్బీ యాక్ట్ లో ఉందా, సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉందా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉందా ఈ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది. సో యూ ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్, otherwise check my answer. It is Indian Contract Act. It is Indian Contract Act. Next, head office of the Popular Bank Limited located in Delhi receives a garnish order. The answer is so. So answer for this, it is the order shall apply to all the branches and the jurisdiction of the court. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, గార్నిష్ ఆర్డర్ అనేది జనరల్గా ఒక బ్రాంచ్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ కస్టమర్ కనుక ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎ డిపాజిట్స్ ఇన్ ఎ పర్టికులర్ బ్రాంచ్, ఓకే, న్యాచురల్గా గార్నిష్ ఆర్డర్ ఆ బ్రాంచ్ మీద ఇస్తారు. అలా కాకుండా ఇదే కస్టమర్ కనుక డిఫరెంట్ ప్లేసెస్లో ఒక బ్యాంక్కి సంబంధించిన దాంట్లోనే డిఫరెంట్ బ్రాంచెస్లో కనుక అకౌంట్లు ఉండి డిపాజిట్స్ ఉండి మెయింటైన్ చేస్తాడు అనుకోండి, అప్పుడు ఈ కోర్టు ప్రతి బ్రాంచ్ మీద కూడా ఇవ్వాల్సిన పని లేదు గార్నిష్ ఆర్డర్. ఆ కంట్రోలింగ్ ఆఫీస్ అంట. కంట్రోలింగ్ ఆఫీస్ అనేది జోనల్ ఆఫీస్ కావచ్చు, లేదంటే కనుక ఒకవేళ కనుక ఆ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ అనేది వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ కమింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అనుకోండి, సో హెడ్ ఆఫీస్ మీద ఇస్తాడు. అలా కాకుండా ఒక రీజియన్ ఉంది, విశాఖపట్నం రీజియన్, విజయవాడ రీజియన్లోనే ఒక 4-5 బ్రాంచెస్ అన్ని కూడా క్లస్టర్ కింద డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, సో ఆ రీజనల్ ఆఫీస్ మీద జోనల్ ఆఫీస్ మీద ఇస్తే సరిపోతుంది. అలాగే ఏంటంటే ఒక మెయిన్ ఆఫీస్ మీద ఇస్తే దట్ విల్ బి అప్లికబుల్ టు దట్ ఆల్ అదర్ బ్రాంచెస్. ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు, దే విల్ టేక్ కేర్, దే విల్ అలర్ట్, దే విల్ ఇన్ఫార్మ్ దిస్ ఆర్డర్ టు దట్ ఆల్ ద branches which are coming under their control. They need not give, court need not give to each and every branch of that person's accounts, persons having that accounts in their branches. Next, Govind issued raised a loan and he deposited a check for collection. So cases they have given 5 options. Govind raised a loan and he deposited a check for collection. So what is the appropriate answer for this situation? So this is A. In this case, the banker's right of set off on the account of the check so collected would be effective when collected. In this case, the banker's right of set off on the account of the check so called would be effective when collected.
ఓకే. అంటే సెట్ ఆఫ్‌కి మీరు తెలుసుకోవాల్సింది కోర్ట్ పర్మిషన్ అక్కర్లేదు ఫస్ట్. ఎందుకంటే అన్నీ మీ చేతిలో ఉన్నాయి. డిపాజిట్ మీ దగ్గరే ఉంది. లోను మీ దగ్గరే ఉంది. సో, మీరేంటంటే దాని నుంచి దీనికి ట్రాన్స్‌ఫర్ చేయడమే కదా మీరు చేసే పని. కాబట్టి దీని కోర్ట్ ఎందుకు? సో, నో నీడ్ ఆఫ్ కోర్ట్ ఇంటర్వెన్షన్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఈ టైప్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ పాయింట్ ఏంటంటే దట్ అకౌంట్ షుడ్ బి డిఫాల్ట్. చెప్పాను మీకు. అడ్జస్ట్ చేయాలి అనుకుంటే సెటప్ చేయాలంటే డిపాజిట్ అకౌంట్ నుంచి మీరు లోన్ అకౌంట్‌కి మార్చాలి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోన్ అకౌంట్ డిఫాల్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు మార్చాలి. ఒకవేళ రెగ్యులర్‌గా రన్ అవుతుందనుకోండి. దానికి మీరు మార్చాల్సిన పనేముందండి? సో, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెట్ ఆఫ్ ఫ్రమ్ ఏ డిపాజిట్ అకౌంట్ టు దట్ రెగ్యులర్ లోన్ అకౌంట్. ఓన్లీ డిఫాల్ట్ లోన్ అకౌంట్‌కి మాత్రం చేయాలి. మూడోది ఏంటంటే నోటీస్ అనేది ఇచ్చి తీరాలి. అండ్ ప్రయర్ టు థట్ డిక్లేరింగ్ దట్ హి ఈజ్ ఎ డిఫాల్టర్ అని చెప్పాలి అనుకుంటే గనుక దానికి ఎవిడెన్స్ కింద మీకు నోటీస్ అనేది ఇచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ సెట్ ఆఫ్ అనేది మీరు చేయగలుగుతారు. ఓకే. ఈ 3 పాయింట్స్ ఎప్పుడొచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. Ramesh Chandra authorized some X of his account and sign the check. He will sign a check as. అంటే ఇంకొక అతనికి ఆథరైజ్ చేశాడు. ఆథరైజ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? అంటే authorized by some other person. Ramesh Chandra authorized by some other person of that account for signing of this check and he signs that check. What is the answer? Here the answer for this is it is the agent of that account holder. ఆథరైజ్డ్ అనేటప్పటికీ ఆథరైజ్డ్ పర్సన్ అంటే సపోజ్ మనమైనా సరే పోస్ట్ ఆఫీస్లో డీల్ చేసేవాడు తెలుస్తుంది. పోస్ట్ ఆఫీస్లో మాకు సపోజ్ డబ్బులు కావాలనుకోండి, మన ఫాదర్ మదర్ ఎవరి అకౌంట్ ఉంది. సో అంత పాపం ఏజ్డ్ పర్సన్తో మనం లెక్కలేదు. సో మనకేం చేస్తారంటే ఆథరైజేషన్ ఇస్తారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ హీ విల్ ఆథరైజ్ అస్ అంటే మన సిగ్నేచర్ అటాచ్ చేస్తారు. చేస్తే మనం ఏం చేస్తాం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెసెంజర్ అని ఉంటుంది, ఆ ఏజెంట్ అని అక్కడ మనం సైన్ చేసి ఇచ్చేస్తే కనుక డబ్బులు మనకి ఇచ్చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఇది కాదు ఆదర్ ఏజెంట్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అంటాం. సో ఆ రకమైన రిలేషన్షిప్ ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆఫ్ అటార్నీ ఎగ్జిక్యూటెడ్ బై అ పర్సన్ అబ్రాడ్ ఆన్ విచ్ యాక్షన్ టు బి టేకెన్ ఇన్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్ టు బి స్టాంప్డ్ అకార్డింగ్ టు. ఎప్పుడైనా సరే ఈ కేసు ఏంటంటే ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గివ్ యువర్ ఆన్సర్. ఓకే. పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎగ్జిక్యూటెడ్ బై ఏ పర్సన్ అబ్రాడ్. బయట ఎక్కడో పవర్ ఆఫ్ అటార్నీ ఎగ్జిక్యూట్ చేశాడు, లండన్లో లేకపోతే అమెరికాలోనే ఎక్కడో. కానీ అది కనుక మనకు వచ్చింది అంటే మన ఇండియా చేరుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమీడియట్గా చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే అది వచ్చిన వెంటనే ఓకే ఇట్ షుడ్ బి స్టాంప్. కంపల్సరీగా మనం స్టాంపింగ్ జరగాలి. అంటే దట్ మీన్స్ రేట్స్ ఫిక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే రేట్స్ ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, రేట్స్ ఫిక్స్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ నో స్టాంప్ డ్యూటీ పేయబుల్ ఎలాంటి ఆప్షన్స్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ రేట్, స్టేట్ గవర్నమెంట్ రేట్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దిస్ స్టాంపింగ్. దాని పరంగా కంపల్సరీగా స్టాంపింగ్ అవ్వాలి. అప్పుడే దట్ విల్ కమ్ ఇన్ టు దట్ ఫోర్స్. ఓకే. నెక్స్ట్ దీనికి కూడా ఇంకోటి ఉందండి. అదేంటంటే విత్ ఇన్ 4 months ఇట్ షుడ్ బి స్టాంప్ రిజిస్టర్డ్ హియర్. ఇక్కడ స్టాంపింగ్ అవ్వాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కెన్ బి. ఎవరు పవర్ ఆఫ్ అటార్నీ అంటే దిస్ ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ జనరల్ ఆర్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీకి వచ్చేటప్పటికి మీరు అనొచ్చు, సార్ మ్యాండేట్కి పవర్ ఆఫ్ అటార్నీకి తేడా ఏంటండి? మ్యాండేట్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్స్కి ఆథరైజేషన్ కనుక ఇస్తే కనుక ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి దట్ ఈస్ కాల్డ్ ది మ్యాండేట్. పవర్ ఆఫ్ అటార్నీ అనేటప్పటికీ ఏ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్. సో ఇఫ్ ఎనీ పర్సన్ ఆథరైజ్ టు అనదర్ పర్సన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ది పవర్ ఆఫ్ అటార్నీ. దట్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీకి వచ్చేటప్పటికి 2 రకాల పవర్ ఆఫ్ అటార్నీస్ ఉంటాయని చెప్పాను. ఒకటి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, 2 జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేటప్పటికి ఏంటంటే జనరల్ ఆల్ యాక్ట్స్
అన్నీ వచ్చేస్తాయి అందులో. ఓకే, అకౌంట్ ఆపరేషన్ దగ్గర నుంచి, అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి మొత్తం అన్ని లాకర్ ఆపరేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేటప్పటికి ఒక పర్టికులర్ అసైన్మెంట్ మాత్రమే ఉంటుంది అందులో. ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఈ కెన్ బి ఆథరైజ్డ్ టు ఆపరేట్ ఓన్లీ మై లాకర్. అందులో మెన్షన్ చేస్తాడు లాకర్ నెంబర్ 15 అని చెప్పేసి. అలాగే అకౌంట్ నెంబర్ సో అండ్ సో అకౌంట్ నెంబర్ అంటే అంతవరకు మాత్రమే. అంటే యూ విల్ బి కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ యాక్ట్. ఓకే, ఇకపోతే ప్రాక్టికల్ సైన్స్లోకి వచ్చాం అనుకోండి. ఎవరైనా సరే పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్తో వచ్చి మనకు పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పటికొచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తాను అన్నాడు అనుకోండి. సో మనం చూడాల్సింది ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఎందుకంటే హీ ఈజ్ ఎలిజిబుల్ టు డూ ఎనీ యాక్ట్ కాబట్టి అకౌంట్ ఓపెనింగ్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది, అందులో చేసేస్తాం. కానీ మనకేం చేస్తామంటే జిరాక్స్ కాపీ ఆఫ్ దట్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ మనం దగ్గర పెట్టుకుని అంటే వెరిఫై చేసుకుని మన దగ్గర పెట్టుకుంటాం, ఒరిజినల్ వాడికి ఇచ్చేస్తాం. ఓకే, అలా కాకుండా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనుకోండి. స్పెషల్ పవర్ అంటే పలానా అకౌంట్ ఆపరేట్ చేయడం కోసం, లేదా అకౌంట్ ఓపెన్ చేయడం కోసం, లేకపోతే ఏదో సంథింగ్ మనకి పవర్ ఆఫ్ అటార్నీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పట్టుకొచ్చాడు అనుకోండి. ఆ ఒరిజినల్ పవర్ ఆఫ్ అటార్నీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ మనం తీసుకోవాలి. వాడికి జిరాక్స్ కావాలంటే ఉంచుకోమని చెప్తాం. అంతేగాని జిరాక్స్ మనం పెట్టుకుని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఒరిజినల్ వాడికి ఇవ్వకూడదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బ్యాంక్. ఓకే, నెక్స్ట్. Ashwini gives a mandate in favor of B to operate the account. The given mandate includes the authority for following also. Ashwini gives a mandate in favor of B to operate the account. Operate చేయడానికి mandate ఇచ్చాడు. The given mandate includes the authority for following also. ఏంటది? నన్ను అక్కడ మేము కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చాడు? ఆపరేట్ చేయడానికి ఇచ్చినట్టే చెప్తున్నాడు. అది కూడా ఏంటిది? మ్యాండేట్. అది వేరే దానికి కూడా ఉపయోగపడుతుంది అని అన్నాడు. ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్కి, టర్మ్ లోన్కి, ట్రాన్స్ఫర్ అకౌంట్, క్లోజ్ ది అకౌంట్, వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ యాక్ట్, ఓపెనింగ్ ఆఫ్ ఎన్ అకౌంట్, దట్స్ ఆల్. నెక్స్ట్. ఒకసారి చూసుకోండి. సో యూ గివ్ యువర్ ఆన్సర్స్ అండ్ వెరిఫై మై ఆన్సర్. సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్ has given a authority to Sam Babu, has given the authority to Mr. John to operate the account. Which among the following are the circumstances when the authority given will cease to operate? అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్ తన అకౌంట్ ఆపరేట్ చేయడం కోసం ఓకే అథారిటీ ఇచ్చాడు, జాన్ అన్న అతనికి ఇచ్చాడు. ఓకే, శ్యాంబాబు అన్నారు. ఇచ్చినప్పుడు అది ఎప్పుడు సీజ్ అవుతుంది అన్నాడు. అంటే ఏంటి? ఇచ్చిన అథారిటీ ఎప్పుడు స్టాప్ అయిపోతుంది, అది క్వశ్చన్. సో ఆప్షన్స్ మీకు ఇచ్చాడు. జాన్ చనిపోయినా, జాన్ ఇన్సాల్వెంట్ అయినా, జాన్ లునాసీ అయినా, ఆర్ రాంబాబు డెత్ కానీ ఇన్సాల్వెంట్ అయినా. అంటే ఏంటి? ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిన్సిపల్ ఏజెంట్ అనే రిలేషన్షిప్ ఉంటుంది ఇందులో. అథారిటీ ఇచ్చిన వాడిని మనం ప్రిన్సిపల్ అంటాం. ఎవరికైతే ఇస్తున్నాడో అథారిటీ అతన్ని ఏజెంట్ అంటాం. ఓకేనండి. ఇప్పుడు ఏజెంట్ చనిపోయినా లేదంటే ఏజెంట్ ఇన్సాల్వెంట్ అయినా, ఏజెంట్ లోనాసీ అయినా అంటే అన్సౌండ్ మైండ్ మాట అయినా, అలా కాకుండా ప్రిన్సిపల్ చనిపోయినా, ప్రిన్సిపల్ ఇన్సాల్వెంట్ అయినా, ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు ఎప్పుడు సీజ్ అవుతుంది అనే దాని గురించి. సో యువర్ ఆన్సర్ ఈజ్ డి, డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ దట్ రాంబాబు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఏజెంట్ పెచ్చోడైతే మనకేంటి? ఓకే, ఏజెంట్ పెచ్చోడైతే మనకేంటి? అలాగే ఏజెంట్ ఇన్సాల్వెంట్ అయితే మనకేంటి? మెయిన్ ఏంటి? ఇవన్నీ కూడా ప్రాపర్టీ ఎవరు సంబంధించింది? ప్రిన్సిపల్. సో డ్యామేజ్ ఎవరికి వస్తుంది? ప్రిన్సిపల్కి వస్తుంది. సో ప్రిన్సిపల్కి వస్తున్నప్పుడు ఓకే, ప్రిన్సిపల్ సంబంధించింది ఏమైనా ఉంటే కనుక వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ప్రిన్సిపల్ కనుక పెచ్చోడైపోయినా, ప్రిన్సిపల్ కనుక ఇన్సాల్వెంట్ అయినా, ప్రిన్సిపల్ కనుక చనిపోయినా ఓకే, అక్కడికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా
ఈ అథారిటీ అనేది సీజ్ అయిపోయినట్టే లెక్క. లేదు ఇంకా అథారిటీ అనేది ఉండదు ఇంకా. అటువంటి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మామూలుగా ఏజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అవన్నీ యాక్ట్స్ అన్నీ కూడా మీకు వ్యాలిడిటీలోకి ఉండవు, రావు. ఇంకా చెప్పాలంటే సింపుల్గా మీకు ఒక చెక్ ఉందండి. చెక్ మీద సిగ్నేచర్ సంతకం పెట్టాడు ఎవరు? డ్రాయర్ ఆఫ్ చెక్. ఓకే, అతని పేరు కోటేశ్వరరావు. అతను నిన్న ఇష్యూ చేశాడు ఒక 5-6 చెక్కులు. అది తెల్లారేటప్పటికి ఇవాళ బ్యాంక్లో ప్రజెంట్ చేశారు. కానీ నిన్న రాత్రి 10 గంటలకు హార్ట్ అటాక్తో చనిపోయాడు. అది అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది. సో అటువంటి అప్పుడు ఈ చెక్కులు, వచ్చిన చెక్కులు వ్యాలిడిటీ ఉంటుందంటే ఉండదండి. ఎందుకంటే ఈవెన్ ద సిగ్నేచర్ ఈజ్ కోటేశ్వరరావు సిగ్నేచర్ అయినప్పటికీ కూడా అది బ్లాంక్ చెక్ కింద లెక్క. ఎందుకంటే వన్స్ చనిపోయేటప్పటికీ సీజ్ అయిపోయినట్టు లెక్క. ఇంకా అది బ్లాంక్ చెక్ కింద లెక్క. అతని సిగ్నేచర్ వ్యాలిడిటీ అనేది ఉండదు. మనం పాస్ చేసామంటే బుక్ అయిపోతాం, దొరికిపోతాం. ఓకే, సో సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. ఓకే, కానీ ఏజెంట్ వేరు. ఏజెంట్ చనిపోయినా ఏమన్నా అది మనం అది మనం నోటీస్ చేసుకుంటాం కాబట్టి ఓకే, అక్కడ మనం కరెక్షన్ యాక్షన్లోకి వెళ్తాం. చనిపోతే ఏజెంట్ చనిపోతే ఏమైంది? ఆ ట్రాన్సాక్షన్ ముందుకు వెళ్ళాల్సింది ఆథరైజ్డ్ పర్సన్ అనేవాడు చనిపోయినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి కదా అవన్నీ కూడా. అలాగే ఇన్సాల్వెంట్ అనుకోండి, వాడు ఇన్సాల్వెంట్ అయ్యేటప్పటికి అవతల తీసుకున్నాడు, వాడితో ట్రాన్సాక్షన్ చేసేవాడు అంతా కూడా తెలుసుకుంటాడు. ఓహో, వీడు ఇన్సాల్వెంట్ అయిపోయాడంటే ఆటోమేటిక్గా లా అనేది అక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. సో అక్కడ మీకు ఇన్సాల్వెంట్ అయ్యేటప్పటికి మీకు అఫీషియల్ రిసీవర్స్ వచ్చేస్తారు. వచ్చినప్పుడు వీడికి అసలు పవరే ఉండదు చేయడానికి. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్, పవర్ ఆఫ్ అటార్నీ కెన్ బి రిజిస్టర్డ్ విత్. పవర్ ఆఫ్ అటార్నీ ఎవరితో రిజిస్టర్ చేస్తారు? ఇది ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద రిజిస్టర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. దాన్ని మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్, A gives a mandate in favor of B to operate that account, and later on the power of attorney is executed by A in favor of his wife in this case. A very beautiful question. A gives a mandate in favor of B పేరుని ఇచ్చాడు B అన్నవాడు టు ఆపరేట్ దిస్ అకౌంట్. కానీ వాడేం చేశాడు? B అన్నవాడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ and later on a power of attorney is executed by A in favor of his wife. అంటే మ్యాండేట్ ఏమో Bకి ఇచ్చాడు, పవర్ ఆఫ్ అటార్నీ ఏమో వైఫ్కి ఇచ్చాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ రెలవెంట్ ఆన్సర్ ఫర్ దిస్? మీకు 5 ఇచ్చాడు ఆప్షన్స్, చూడండి. సో యూ గివ్ యువర్ ఆన్సర్ అండ్ వెరిఫై. సో ఆన్సర్ ఈస్ A and B. Mandate will not be affected. Mandate would become ineffective if revoked. Specially, court intervention should be if revoked specifically. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? మ్యాండేట్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. మ్యాండేట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. విల్ నాట్ బి ఎఫెక్టెడ్ అంటే దానికి ఇచ్చిన మ్యాండేట్ ఏమీ అవ్వదు. మ్యాండేట్ ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు కాబట్టి అదే పైకి వస్తుంది అంటే ఏమి లేదు. దేని దారి అంతే. మ్యాండేటే, పవర్ ఆఫ్ అటార్నీ పవర్ ఆఫ్ అటార్నీ. ఓకే, కానీ ఇక్కడ మ్యాండేట్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఒక అతనికి. తర్వాత వాళ్ళ వైఫ్కి ఏం చేశాడు? పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసాడు, నా తరపున నువ్వు ఆపరేట్ చేయని చెప్పేసి. సో ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే, అంతకుముందు ఎవరికైతే ఇతను మ్యాండేట్ ఇచ్చాడో ఆ మ్యాండేట్ని రివోక్ చేసేయచ్చు. ఎందుకంటే షీ హ్యాజ్ ఫుల్ పవర్స్. అంటే ఏ అన్న హస్బెండ్కి ఎంత పవర్ ఉందో ఆ పవర్స్ అన్నీ కూడా తనకే వచ్చేసినాయి. సో హస్బెండ్ రివోక్ చేసే పవర్ ఉంది. సపోజ్ నేనే ఒకరికి మ్యాండేట్ ఇచ్చాను, అరగంట తర్వాత నాకు మారిపోయింది మైండ్, బుద్ధి మారిపోయి ఎందుకు వీడికి ఏదో డబ్బులు తీసుకోమని చెప్పేసి ఇచ్చాను, వద్దు అని చెప్పేసి వెంటనే ఓకే నీకు ఇచ్చిన మ్యాండేట్ నా తరపున ఏదో అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి నీకు మ్యాండేట్ ఇచ్చాను అని చెప్పేసి తర్వాత నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పేసి మీరు క్యాన్సిల్ చేశారు, రివోక్ చేశారు అనుకోండి, అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ ఎవరీ రైట్ టు క్యాన్సిల్ ఎట్ ఎనీ టైం బికాజ్ యూ ఆర్ ద ప్రిన్సిపల్ పర్సన్. ఓకే, అలాగే ఇచ్చిన మ్యాండేట్ని ఇక్కడ ఏమవుతుంది? పవర్ ఆఫ్ అటార్నీ అనేటప్పటికీ వైఫ్. సో పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఫుల్ పవర్స్. ఓకే, ఈ ఓనర్ ఏకి ఎంత పవర్ ఉందో వైఫ్ కూడా అంత పవర్ వచ్చేస్తుంది.
సో అప్పుడు ఆడ వెళ్ళే లోపల దాన్ని ఆపరేట్ చేసే అకౌంట్ ఓపెన్ చేసే లోపల నేను వీటి ఇచ్చి దాన్ని రివోక్ చేసేయచ్చు. వద్దు ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ మ్యాండేట్ గివెన్ బై మై హస్బెండ్ అని చెప్పేసి ఇస్తే అయిపోయి ఫినిష్. సో ఆ రకంగా మీకు ఏ అండ్ బి ఇట్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఎ మ్యాండేట్ ఇన్ ఎ పర్టికులర్ అకౌంట్ పార్ట్నర్షిప్ అకౌంట్ కెన్ బి క్యాన్సిల్డ్ బై. పార్ట్నర్షిప్ అకౌంట్లో కనుక మ్యాండేట్ ఎవరు క్యాన్సిల్ చేస్తారు? సో జస్ట్ చూజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ హియర్ ఇట్ ఈస్ ఎనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. మ్యాండేట్ అనేది పార్ట్నర్స్లో గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్స్లో అందరూ కూడా అన్ని పవర్స్ ఉంటాయి. అందరూ జాయింట్గా చేయాల్సిన పని ఏం లేదు, ఒక్కడు చాలు డిస్ప్యూట్ రైట్ చేయడానికి. సో ఎనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ కెన్ క్యాన్సిల్ దట్ మ్యాండేట్. నెక్స్ట్, మ్యాండేట్ అంటే ఏంటి? So that is a direct definition question. Just you put in pause and give your answers. Okay, my answer for this it is B. That means an authority of principal to his agent for operating the account. It is direct answer. In a joint account, mandate can be cancelled by. Joint account lo mandate ever cancel cheyచ్చు. ఇంతకు ముందు క్వశ్చన్ లాంటిదే ఇది కూడా. So any one of the account holders ఎవరైనా cancel చేయొచ్చు. Next, a power of attorney executed abroad and attested by notary public in that country. What are the correct statement below that? So here is valid in state also if stamped in India within 3 months free date of entry into India. I am correcting my mistake. 4 months and చెప్పాను కదా, not 4 months, within 3 months. So ఇక్కడ ఏంటంటే is valid in India also if stamped in India within 3 months from the date of entry into India. ఇండియాకి వచ్చిన వెంటనే వితిన్ 3 monthsలో స్టాంపింగ్ కనుక చేస్తే కనుక, స్టాంప్ డ్యూటీ కనుక పే చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడిటీలోకి వచ్చేస్తుంది. అది దాటిపోయింది అనుకోండి, ల్యాప్స్ అయిపోయింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు పవర్ ఆఫ్ అటార్నీ, బట్ మన కంట్రీలోకి వచ్చిన వెంటనే మాత్రం స్టాంపింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఆ స్టాంపింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీస్ ప్రకారం చేయాలి. బట్ దట్ షుడ్ బి డన్ విత్ ఇన్ 3 months. ఎక్కడి నుంచి? ఇండియాలోకి ఎంటర్ అయిన దగ్గర డేట్ నుంచి. ఓకే, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టు. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రూల్స్ రిగార్డింగ్ పవర్ ఆఫ్ అటార్నీ ఈజ్ నాట్ కరెక్ట్? దిస్ ఇస్ ద నెగిటివ్ క్వశ్చన్. పవర్ ఆఫ్ అటార్నీ విషయంలో ఏది నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ బి. అంటే మిగతా అన్ని కూడా కరెక్ట్ అని అర్థం. దట్ మీన్స్ ఏ కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లీన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్. లీన్ అనేది ఎక్కడ డిఫైన్ చేయబడింది? దిస్ ఇస్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ఏ. దట్ మీన్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. దట్ మీన్స్ సెక్షన్ 170 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సెట్ ఆఫ్ అనేది కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్, Ravi, your customer has deposited certain securities with your branch for collection of interest on these securities. He has an NPA loan account also, and you want to make use of these securities for adjustment of this loan. Banker's general lien can be exercised only where? Ravi, your customer has deposited certain securities with your branch for collection of interest on these securities. He has an NPA account also, and you want to make use of these securities for adjustment of his loan. Banker's general lien can be exercised only where? Important point. So what is your answer? You please give your answer. So most appropriate answer for this it is a C. That means securities are received in ordinary course of business, not under any specific contract or purpose due to which lien cannot be exercised. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మీకు ఏదైనా కనుక సెక్యూరిటీస్ ఇచ్చాడు అనుకో. ఓకే, సెక్యూరిటీస్ ఇచ్చినప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి యాజ్ ఎ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే మిమ్మల్ని నమ్మి నేను ఇస్తున్నాను,
మీరు భద్రంగా ఉంచుతారనే ఉద్దేశంతో మీ దగ్గర ఉంచుతున్నారు. సో రెండు డిఫరెన్స్ అండి. బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రస్ట్. ఓకే, సో ఇక్కడ మీకు రెండు ఆస్పెక్ట్స్. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అయితే కనుక నో ప్రాబ్లం, యూ విల్ హ్యావ్ ఎవరీ రైట్ టు ఇంప్లిమెంట్ ద జనరల్లీ. ఇందాక మీకు చెప్పాను, గోల్డ్ లోన్ ఉంది. గోల్డ్ లోన్ అనేది బ్యాంకులో బిజినెస్లో పార్ట్. అది దాని నిమిత్తం మీరు 4 బ్యాంకర్స్ మీరు పెట్టుకుని వాడికి డబ్బులు ఇచ్చారు. సో అటువంటిప్పుడు వాడికి క్రాప్ లోన్ కూడా ఉంది. క్రాప్ లోన్ ఎన్పిఏ అయిపోయింది. సో వీడు ఏమంటే రెగ్యులర్ కట్టేసి జోస్ పట్టుకెళ్ళిపోదాం చూస్తున్నాడు, అది కట్టకుండా. అటువంటిప్పుడు యూ కెన్ అప్లై ది జనరల్ లీన్, బ్యాంకర్ జనరల్ లీన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలా కాకుండా ఒక 4 బ్యాంగిల్స్ను నేను అబ్రాడ్ వెళ్తున్నాను, జాగ్రత్తగా భద్రంగా పెట్టండి, సీల్ కవర్లో పెట్టి మీకు ఇచ్చి ఒక ట్రస్ట్ రిసీట్ అంటే కస్టడీ రిసీట్ మీ దగ్గర తీసుకున్నాడు అనుకోండి. ఓకే, the purpose of giving of that goods to you is different. It is not in a banking business కాదు. ఓకే, చెప్పాలంటే సేఫ్ కస్టడీ కింద లెక్క. అటువంటిది మీరు తిరిగి మళ్ళీ అంత భద్రంగా మీరు అప్పచెప్పాలి. బికాజ్ యు ఆర్ ఎ ట్రస్టీ రిలేషన్, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్ అక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు కట్టలేదు కదా అని చెప్పేసి ఈ సేఫ్ కస్టడీ కింద ఇచ్చిన దానికి అడ్జస్ట్ చేసుకోనంటే కుదరదు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. Next, under lien, the general lien holders other than a bank right is, lien holders right ఏంటి ఏముంటుంది ఇందాక మనం అనుకున్నదే. సో ఆన్సర్ ఈజ్ టు రిటైన్ ద సెక్యూరిటీ టిల్ ద లోన్ ఇస్ రీపేడ్ ఇన్ ఫుల్. అలా రిటైన్ చేయాల్సిందే. ఓకే, అంటే టైలర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ద బ్యాంకర్ హ్యాస్ ఫాలోయింగ్ సెక్యూరిటీస్ విత్ బ్యాంక్. Which of these may not be subject to bank's general lien? A banker has following securities with you. Which of these may not be subject to bankers general lien? మీకన్నా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి పాదరే పెట్టుకుని చెక్ చేసుకోండి. సో మై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. జనరల్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నదే కాబట్టి చూసుకోండి. This is may not be subject to banks general lien అన్నాడు. Is a may not be, maybe కాదు. కాబట్టి చూసుకోండి, ఆల్ ఆఫ్ దట్ అంటే ఆల్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు బ్యాంక్ జనరల్ అండ్ బ్యాంక్స్ జనరల్ lien పర్పస్ లో రావు, పర్యూలో రావు. Next, in case the charge negative lien has been created on the assets of that limited company, then what is negative lien also discussed. Then answer for this is the registration not required. In case the charge negative lien has been created on the assets of the limited company, then the registration is not required for that. Next, the bank received garnish order on net banking account of that 10:50 a.m. who deposits 5,000 at 12:10 p.m. That is after service of that order. So a very simple question here. The order will not be applicable to that amount because subsequent to that order only that the person deposited. So it will not come under the purview of the garnish order. But income tax order matram vastunda. Okay, a bank took into possession on FDR for margin money purpose for some credit facility and made mention about this in its books. In this case, the lien of the bank is general lien, particular lien, negative lien, and it is not at all a lien. Yes, D. It is not a lien at all. Lien కింద రాదు. లీన్ కింద రాదు. లీన్ కింద ఎప్పుడు వస్తుంది అంటే అది చెప్తున్నాను కదా మీకు, అయితే నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్లో వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మార్జిన్ మనీ అందులో కూడా క్లియర్గా చెప్పాడు, ది అమౌంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ అనేది ఇక్కడ రికార్డ్ అయిపోయింది బుక్స్లో. సో పర్టికులర్ పర్పస్ కోసం నువ్వు ఇచ్చింది ఎలా తీసుకుంటావు? నువ్వు సేఫ్ కస్టడీ జాగ్రత్త భద్రపరచడం కోసం నీకు ఇస్తున్నానని చెప్పేసి ఇవ్వటం, షేర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఓకే,
ఇవన్నీ కూడా షేర్స్ మీ దగ్గర హోల్డ్ చేయండి, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేసి మీకు హ్యాండ్ వచ్చేసి కస్టడీలో ఉంచమని చెప్పి ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా దట్ విల్ నాట్ బి కమింగ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దట్ లీన్ ఎలిజిబిలిటీ ఒక రావు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ లీన్ అట్ ఆల్. ఒకసారి చదివి ఆన్సర్స్ చూడండి. So answer for this, it is the first one, B, negative లీన్. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, నెగిటివ్ లీన్ అంటే ఏం లేదండి. ఒక కంపెనీ ఉందండి, కంపెనీ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అన్ని కలిపి 50 కోట్లు కొత్త ఉంటాయి. ఓకే, మీరు ఏం చేశారు, ఒక 5 కోట్లు ఇచ్చారు అప్పు కింద. ఎగెన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ దిస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద, కంపెనీ యొక్క ప్రాపర్టీ మీద, కొరాటర్ల మీద తీసుకుని దాని మీద మీకు 5 లక్షలు ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ వాడికి 5 లక్షలే మ్యాక్సిమం ఇచ్చారు, కానీ వాడికి వేరే బ్యాంక్ నుంచి కూడా వాడు అప్పు తీసుకునే హక్కు వాడికి ఉంటుంది ఇదే సెక్యూరిటీ మీద. ఎందుకంటే మీకు 5 లక్షలు 5 కోట్లకి 50 లక్షలు మీ దగ్గర పెట్టుకుంటే వాడికి కావాలంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మరి ఇదే సెక్యూరిటీ వాడుకోవాలి కదా. కాబట్టి ఈ సెక్యూరిటీ ఇంకోటి కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ విల్ అప్రోచ్ సమ్ అదర్ బ్యాంక్ టు గెట్ అడిషనల్ అమౌంట్ ఎగెన్స్ట్ ది సేమ్ ప్రాపర్టీ, సెక్యూరిటీ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇవ్వలేకపోయినా అన్నారు, నాకు లిమిట్ అయిపోయిందండి మీకు ఇవ్వలేము అని చెప్పారంటే అప్పుడు ఇంకొక బ్యాంక్ వెళ్తారు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంది కదా, అంత పెద్ద సెక్యూరిటీ. సో ఇటువంటి స్కోప్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే రేపొద్దున మళ్ళీ ఈ సెక్యూరిటీ మళ్ళీ ఇంకోటికి వెళ్తే కనుక ఇలాగ మల్టిపుల్గా వెళ్ళిపోతుంది కదా సెక్యూరిటీ. అప్పుడు మనకి దాని మీద ఇంపార్టెన్స్, దాని మీద హోల్డ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకుంటాం. యాజ్ అండ్ వన్ ఇఫ్ యూ వాంట్ టు రైజ్ ఎనీ లోన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ అయితే కనుక మాకు కంపల్సరీగా నువ్వు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నాట్ మార్టిగేజ్ దిస్ ప్రాపర్టీ టు సమ్ అదర్ బ్యాంక్. చెప్పి చేయాలి. సో ఇట్స్ కాల్డ్ ది నెగిటివ్. Which among the following rights is conferred on the bank under section 171 of that Indian Contract Act? This is the basic definition only. So answer is C, that may bankers general lien with the right to possess or sell goods. Next, on which of the following the right of a lien cannot be exercised by a bank? Answer for this is none of the above. Cannot be exercised, cannot be exercised. అంటే all can be exercised. On which among the following a banker's general lien is available to the bank? Answer for this, it is D. Okay, next. Right of set off is exercise of a relationship is what type of relationship between the principal and the borrower and customer in the case of right of set off. So relations are simple topic saving. So answer for this, it is the C. That means a debtor creditor and creditor debtor ఏదైనా కావచ్చు. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే లోన్ తీసుకున్నాడు అనుకోండి, సో విల్ బి ఏ డెటార్, banker is a creditor. Next, for which among the following the banker can exercise its right of set off in case of need? For which among the following the banker can exercise its right of set off in case of need? So it is called as, answer is D. That means for due and lawful debts. డ్యూ అయిన మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనం రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ చేయాలంటే కనుక ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఏదైనా డిపాజిట్ ఉందనుకోండి, డిపాజిట్ ఇంకా 1 year ఉందనుకోండి, మీరు బద్దలు కొట్టేసేది ఆడు కట్టలేదు కదా అని చెప్పేసి లోన్ అకౌంట్కి వేసేయడానికి లేదండి. అంటే దట్ మీన్స్ యూ ఆర్ నాట్
confined for foreclosure of any deposit for your liability adjustment. సెట్ ఆఫ్ అనేది అప్లికబుల్ కాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఆ లోన్స్ ఆ డిపాజిట్స్ అనేది డ్యూ అవ్వాలి. డిపాజిట్స్ అనేది డ్యూ అవ్వాలి. ఓకే, దట్ మీన్స్ funds deposit, and that means that is funds deposited by the debtor for a specific, for due and lawful debts మాత్రమే. ఓకే, ఇది డిపాజిట్ సైడ్. లేకపోతే డెట్ సైడ్కి వచ్చేటప్పటికి ఆ డెట్ కూడా డ్యూ అవ్వాలి, లాఫుల్ డెట్ అయి ఉండాలి. లాఫుల్ డెట్ అంటే ఏంటంటే వాడు కట్టాల్సిన టైంకి కట్టలేదు అంటే డిఫాల్ట్ అయినట్టు లెక్క. డిఫాల్ట్ అయ్యాడు అంటే వాళ్ళు ఫిక్స్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. లోన్ నోటీస్, లీగల్ లోన్ నోటీస్ ఇచ్చి కనుక బ్యాంకు రికార్డ్ చేస్తే కనుక దెన్ హీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ లాఫుల్ డెట్ కింద లెక్క అవుతుంది, ఆర్ డెట్ డ్యూ కింద వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ సెట్ ఆఫ్ మనం చేయగలం. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 20,000 ఈజ్ లయింగ్ ఇన్ ది అకౌంట్ ఆఫ్ ఎ డిసీజ్డ్ కస్టమర్ అండ్ అన్ అటాచ్మెంట్ ఆర్డర్ హీస్ బిన్ రిసీవ్డ్. చనిపోయిన అకౌంట్లో 20,000 ఉన్నాయి, అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఏం చేయాలి అని అడుగుతారు. సో this is also good question. So your answer is you please check it is C. That means attached order will be applicable. ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఇచ్చిన ఆర్డర్లో చూసుకోండి, అటాచ్మెంట్ విల్ నాట్ బి అప్లికబుల్, అటాచ్మెంట్ విల్ అప్లై ఆఫ్టర్ లీగల్ హెయిర్స్ కన్సెంట్, అటాచ్మెంట్ ఆర్డర్ విల్ బి రిటర్న్. ఇలా రకరకాలుగా ఇచ్చి మేము కన్ఫ్యూజ్ చేస్తున్నాం, ట్విస్ట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్సర్, దట్ ఈస్ 20,000 is lying in the account of the deceased customer. So attachment order has been received. అటాచ్మెంట్ ఆర్డర్ రిసీవ్ వచ్చినప్పుడు చనిపోయాడు కాబట్టి, మనిషి లేడు కాబట్టి ఆ అమౌంట్ అందులో తీసి ఆ కోర్టుకు కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చా లేదా, ఏం అక్కర్లా. పైకి ఇంకోటి ఏమన్నాడు, లీగల్ హెయిర్స్ పర్మిషన్ తీసుకోవాలేమో. ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా వీ కెన్ అప్లై దట్ గార్నిష్ ఆర్డర్, గార్నిష్ ఆర్డర్, ఆర్ అదర్వైజ్ దట్ ఈజ్ అటాచ్మెంట్ ఆర్డర్. Next, upon death of the depositor, the legal heirs have been paid the amount of the claim. Subsequently, an attachment order is received in the name of the deceased depositor. అబ్బో, దిస్ ఈజ్ ఇంకా ఇంపార్టెంట్. చనిపోయాడు, లీగల్ హెయిర్స్ వచ్చి ఆ అమౌంట్ పట్టుకుపోదాం అనుకున్నారు. ఆ టైంకి చనిపోయిన అతని పేరుతోటి మీకు అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చింది. సో వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ దిస్? ఆలోచించండి. So answer for this, it is A, order not applicable as so much account, as no such account exists. ఎందుకంటే హియర్ డెత్, డిపాజిటర్ చనిపోయాడు, లీగల్ హెయిర్స్ అనేది అమౌంట్ లీగల్ హెయిర్స్కి పే చేసేసాం. అంటే ఏంటి, ఇక్కడ ది లీగల్ హెయిర్స్ హ్యావ్ బీన్ పెయిడ్ అన్న అమౌంట్ లీగల్ హెయిర్స్ కూడా మనం పే చేసేసాం, అయిపోయింది ఆ ట్రాన్సాక్షన్. అంటే అమౌంట్ అనేది లీగల్ హెయిర్ చేతిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇప్పుడు డిసిజన్ పార్టీ దగ్గర ఏముండదు, క్లెయిమ్ వెళ్ళిపోయింది కాబట్టి, లీగల్ హెయిర్స్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో సబ్సిక్వెంట్గా అకౌంట్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఎవరి మీద వెళ్తారు, ఎవరు ఏ అమౌంట్ తీస్తారు, ఏ అమౌంట్ తీయడానికి లేదు. అది లీగల్ హెయిర్స్ మీద వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే డిపాజిటర్ కదా, డిపాజిటర్ మీద వచ్చిన ఆర్డర్ కదా అని చెప్పి మీరు ఆలోచించక్కర్లా, ఎందుకంటే యూ ఆల్రెడీ సెటిల్ ద మ్యాటర్. సో రీఓపెనింగ్ అనేది అవ్వదండి అక్కడ. ఓకే, సో ఆర్డర్ నాట్ అప్లికబుల్ అంటే ఆ టైంకి కనుక ఉంటేనే పర్సన్ చనిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ చనిపోయినప్పటికీ కూడా ఇక్కడ అమౌంట్ అంటూ లేదు, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి దట్ కెనాట్ బి. నెక్స్ట్, Banker is under obligation to implement that attachment order when received, where its relation with that of the person named in the order is. ఏ రకంగా ఉంటే ఆ ఆబ్లిగేషన్ తప్పదు, ఇంకా బ్యాంకర్ అనేది అప్లై చేయాలి.
ఆ అటాచ్మెంట్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కింద రిలేషన్షిప్ ఇచ్చాడు. బెయిలర్ బెయిలీ, ఏజెంట్ ప్రిన్సిపల్, డెటార్ క్రెడిటర్, క్రెడిటర్ డెటార్, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ డెటార్ అండ్ క్రెడిటర్. అంటే ద బారోయర్ ఇస్ డెటార్ and the borrower is a creditor also. అంటే ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ రిలేషన్షిప్ ఎలా అవుతుందంటే ఎవరు అవుతారు? బ్యాంకర్ అండ్ కస్టమర్ మధ్యలో. అంటే వాడు డెటార్ అనేటప్పటికి ఎప్పుడు అవుతున్నాం డెటార్ దట్ మీన్స్ ద పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఆర్డర్ ఈజ్ రిలేషన్షిప్ దట్ ఆఫ్ ద పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఆర్డర్ ఈజ్ ఇట్ ఈజ్ ది డెటార్. ఓకే, దాన్ని ఇంకొంచెం కరెక్ట్గా చెప్పాలంటే కనుక జడ్జిమెంట్ డెటారు, జడ్జిమెంట్ క్రెడిటర్ అని అంటాం. అది గార్నిష్ ఆర్డర్ విషయం. ఎందుకంటే గార్నిష్ ఆర్డర్ అంటే జడ్జిమెంట్ గార్నిష్ ఆర్డర్ రూపంలో వచ్చింది. సో ఆ జడ్జిమెంట్ అనేది తగిలించినప్పుడు మన బారోయర్ ఏమవుతాడో బాకీ పడ్డాడు కాబట్టి డెటార్ అవుతుంది. సో జడ్జిమెంట్ డెటార్ అంటాం. క్రెడిటర్ ఎవరు అవుతాడు? కోర్టు. జడ్జిమెంట్ కోర్టు కాదు, అదే కోర్టు అవుతుంది అన్నమాట. ఓకే, అంటే కోర్టు ఏం చేస్తుందంటే తను తీసుకుని అది ఎవడైతే బాకీ పడ్డాడో మన కస్టమర్ వాడికి అప్పు చెప్పాలి కాబట్టి దట్ మీన్స్ జడ్జిమెంట్ క్రెడిటర్ అవుతుంది. నెక్స్ట్, బిఫోర్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్, బ్యాంకర్ ఈజ్ టు సీ దట్. ఏం చూడాలి? బిఫోర్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాంకర్ ఏం చూడాలి? ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంటే 5(3) ద అమౌంట్ ఆఫ్ ద లోన్ మస్ట్ బి సర్టన్ అండ్ డ్యూ ఫర్ పేమెంట్ అయి ఉండాలి, బోత్ ద అకౌంట్స్ మస్ట్ బి ఇన్ ద సేమ్ కెపాసిటీ. అంటే చెప్పాను కదా, ఏ అంటే ఇక్కడ ఏ. ఓకే, సేమ్ కెపాసిటీలో ఉండాలి. అండ్ there should not be any contrary to that contract to that contract. అంటే ఎక్కడ నీకు వైలేషన్స్ అడ్జస్ట్మెంట్స్ ఉండకూడదు, తేడా ఉండకూడదు, కాంట్రాక్ట్కి కాంట్రవర్షియల్గా ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ ఉంటేనే అప్పుడు దెన్ వీ కెన్ ఎక్సర్సైజ్ దట్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. Next, right of set off is considered to be a statutory right. Which of the following acts defines it? ఈ స్టాట్యూటరీ రైట్ కింద చేసినప్పుడు ఎవరు చేశారు? ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ స్టాట్యూటరీ రైట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ డిఫైన్స్ ఇట్? ఏ యాక్ట్ ఆఫ్ రైట్? స్టాట్యూటరీ రైట్ అనే దాని గురించి ఎవరు మెన్షన్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, ఎక్స్ హ్యాస్ జాయింట్ అకౌంట్ ఫార్మర్ సర్వర్ అకౌంట్ XY with his wife Y. X has an overdraft account where he is not paying dues. Can you exercise right of set off as a banker? Chisa. In joint accounts, it is not possible. In joint accounts, it is not possible. In the X అనేది joint account farmer or surveyor account of XY. అంటే X and తన వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక అకౌంట్ ఉంది XY అని చెప్పి, అంటే ఇద్దరు కలిపి. ఏ కెపాసిటీ? మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి? ఫార్మర్ ఆర్ సర్వేయర్. అంటే హస్బెండ్ ఉన్నంతకాలం వైఫ్కి ఏమీ లేదు హక్కు, ఆయన చనిపోతే మాత్రం అప్పుడు ఈవిడ వస్తుంది అందులోకి. సో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్. సో అటువంటిప్పుడు X హ్యాజ్ అన్ ఓవర్డ్రాఫ్ట్ అకౌంట్ వేర్ హీ నాట్ పేయింగ్ డ్యూస్. అతను ఏం కట్టట్లేదు. ఇప్పుడు కెన్ యూ ఎక్సర్సైజ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎస్ ఎ బ్యాంకర్? ఎస్. యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ అది జాయింట్ అకౌంట్ అయినప్పటికీ కూడా జాయింట్ ఇండివిజువల్ కెపాసిటీ కాదు కాబట్టి ఇన్ జాయింట్ అకౌంట్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. జాయింట్ అకౌంట్ కింద వచ్చింది కదా ఇది, XY జాయింట్ అకౌంట్ కింద వచ్చింది. సో దాన్ని సెట్ ఆఫ్ చేయడానికి అవుతుందా? బికాజ్ Y ఈజ్ హ్యావింగ్
that means X is having an overdraft account. Actually, there is a mistake here. Y has an overdraft account and Japan. Y has an account joint. Y ante next man matter. అప్పుడు జాయింట్ అకౌంట్ చేయొచ్చా లేదా చేయడానికి లేదు. So with this we have completed question answers. Thank you.